కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. ఈ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నిన్ను చూసి విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. Okay. Good evening to all. Welcome to Jetway family. 42 members. Welcome to Jetway family. Today it's ఒక మంచి సెషన్ చేసుకోబోతున్నామండి. ఓకే, ఈరోజు మనకు తెలుగులో ప్లాన్ ఉంటుంది. వాస్తవానికి వాట్ ఈస్ మీరు దేనికైతే వచ్చారో ఐ డోంట్ నో, మీకు ఈ లింక్ ఏమని చెప్పి ప్రమోట్ చేస్తారో ఐ డోంట్ నో అండి. ఒక గ్రేట్ ఆపర్చునిటీ గురించి మీరు ఈరోజు తెలుసుకోబోతారు. నా రిక్వెస్ట్ ఏమంటే, మంచి వీడియో చూశారుగా, మీరు ఎలాగో వచ్చారు, మీతో పాటు మీ టీం, మీ ఫ్రెండ్స్, మీ కాలీగ్స్ అందరూ ఈ మీటింగ్ వినగలిగితే ఒక మంచి ఇన్కమ్ మీరు తీసుకోవడానికి అర్హులవుతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే 2 minutesలో మనం స్టార్ట్ చేద్దాం సెషన్. మళ్ళీ ఒకసారి 1 minute స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి మీరు లింక్ మళ్ళీ మీ గ్రూపుల్లో సెండ్ చేయండి, నా రిక్వెస్ట్. ఓకే, గ్రేట్. 50 వచ్చేసారు, ఆల్రెడీ సెండ్ చేశారు అనుకుంటున్నా. గ్రేట్ అండి, గ్రేట్. యా, ఓకే. ఎనీవే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఫస్ట్ టైం ఈ యొక్క ఆపర్చునిటీని వినడానికి మీ ఫ్రెండ్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ డౌన్లైన్ వాట్ ఎవర్ ఇట్, మీరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఈ యొక్క బిజినెస్ ప్లాన్ వినడానికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటే మనం లాన్కి వెళ్దాం, లేదంటే హ్యాపీగా డౌట్ సెషన్ కావచ్చు, చిట్ చాటింగ్ కావచ్చు, అలా ప్లాన్ డిజైన్ మనం అదే దాని ఏమంటారు మార్చుకుందాం అన్నట్టు.
అబ్బో 6 మెంబర్స్. ఇట్స్ గ్రేట్ అండి, గ్రేట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫస్ట్ టైం ఈ యొక్క ఆపర్చునిటీ ఏదో ఉంది ఏంటిది అని వినడానికి వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఏం సార్ మీటింగ్లోకి వస్తే ఎక్సెల్ చేపిస్తున్నారు అనుకోకండి. ఓకే 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 ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. యా, సరే మీరు హ్యాపీగా హ్యాండ్ డౌన్ చేయొచ్చు. గ్రేట్ అండి, 50 మెంబర్స్ అబౌవ్ వచ్చారు. ఇప్పుడు మన స్పీకర్ను మనం ఇన్వైట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఒక్కటి చెప్తున్నా స్టార్ట్ చేయడానికి ముందు, యా, మై సెల్ఫ్ నజీర్ అండి, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. యాజ్ అ జర్నలిస్ట్గా ఉన్నా, ఫుల్ టైం నేను జెడ్పీ చేస్తున్నా, రెఫర్ చేసుకుని ఇన్కమ్ చేసుకుంటున్నా, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా. ఓకే, ఈ యొక్క ఆపర్చునిటీ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్న వ్యక్తి, ద గ్రేట్ లీడర్, మోటివేటర్, యూట్యూబర్, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ వంశీ కృష్ణ. పేరైతే విన్నామంటారా? వినింటారు, ఖచ్చితంగా వినదగ్గ పేరే. మీరు ఖచ్చితంగా ఈ యొక్క సెషన్కి వచ్చారంటే యువర్ లక్కీస్ట్ పర్సన్. ఓకేనా, అదృష్టవంతులు. ఒక్కటి చెప్తాను, ఎలాగో వచ్చారుగా, ఒక 20 minutes మీరు ఈ యొక్క సెషన్, అంటే 20 minutes అయిపోతుంది, కరెక్ట్గా వాచ్ చూసుకుని వెళ్ళిపోతుంది, అయిపోయింది వచ్చని. సెషన్ మొత్తం అయినంత వరకు ఉండండి. మీరు ఇందులో ఇన్కమ్ తీసుకోవాలని అంటే, మీ డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంటే, ఎందుకు వచ్చారనేది మీ ఇష్టం. మీకు పైసలు కావాలా, ఓకేనా, దాని అంటారు చిల్లర కదా, చిల్లర కావాలా, నోట్లు కావాలా, లక్షలు కావాలా, వేలు కావాలా, కోట్లు కావాలనేది డిసైడ్ మీ మీద ఉంటుంది. ఆ ప్రయాణంలోనే ఉన్నాం మేము. ఓకేనా, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ చూసేసాం, దేవుడు దేవుళ్ళు చెప్తున్నాను చూడండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు గ్రూప్లో, అందరూ ఆల్మోస్ట్ అర్న్ చేసిన వాళ్ళే ఒక మంచి టైంలో లీగల్గా. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ జిఎస్టీ చేస్తుంది. అన్ని విషయాలు ఇప్పుడు మీరు, ఎందుకంటే నేనే చెప్తే సార్ ఏం చెప్తారబ్బా. ఓకే, without waste much time, I invite the great leader, dynamic person, YouTuber Vamshi Krishna sir. Welcome sir, welcome and show the plan. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ వినపడుతుందా? Yes, clear and loud sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అండి. చాలా అద్భుతమైనటువంటి, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సెషన్లోకి వచ్చారు ఈరోజు. ముందుగా ఎందుకంటే ప్రతిదీ కూడా మనం తిండి పెట్టే వాళ్ళని గౌరవించుకోవాలి. ముందుగా మనకి అంటే నాకు దీనిలోకి జెడ్పే కంపెనీని నాకు మీకు అందరికీ తీసుకొచ్చినటువంటి ముగ్గురు ఎండీస్కి ప్రణామం చేయొచ్చు. ఆ తర్వాత నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి నజీర్ భాయ్కి, నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఒక మంచి లీడర్గా ఎదగటానికి కారణమైనటువంటి నా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మంచి ఆపర్చునిటీ చెడు ఆపర్చునిటీ అనేది డిసైడ్ చేసుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. బట్ ప్రతిదీ ప్రయత్నం చేయకుండా అయితే విజయం రాదు. ఇది 100%, ఇందాక నజీర్ అన్న చెప్పినట్లుగా 100% లీగల్గా టీడీఎస్ కూడా మన పాన్ అకౌంట్లో జమ చేస్తున్నటువంటి కంపెనీ. మేము ఆ టీడీఎస్కి సంబంధించి ఫామ్ 16A కూడా తీసుకోవడం జరిగింది. ఇది ముందే చెప్తున్నా మీ అందరికీ కూడా. సరే, ఎనీవే, ఏం ప్లాన్లోకి వెళ్ళిపోదాం. అసలు ప్లాన్ ఏంటి, అందులో మీరు తెలుసుకునేది ఏంటి, మొత్తం మీరు చూస్తారు. దీనిలో ఎంతవరకు సంపాదించుకోవచ్చు అనేది కూడా మీరు క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ మైండ్ తోటి వినండి. ఏదైనా సరే మనం ఏది చేయాలన్నా మన మైండ్ని ఫ్రెష్గా పెట్టుకొని దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోగలిగితే సక్సెస్ మీకు 50% అయిపోయినట్లే. ఆ తర్వాత మీరు పని మొదలు పెడితే మిగిలిన 50% అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఏదైనా సరే వినటం నేర్చుకోండి, వినండి ఫస్ట్. తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ పని ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సార్ స్క్రీన్ కనపడుతుందా? Yes sir, yes. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు అందరికీ కూడా వెల్కమ్ అండి. ఈరోజు ఒక మంచి అద్భుతమైనటువంటి మైండ్ బ్లోయింగ్ ప్లాన్ గురించి, మైండ్ బ్లోయింగ్ కంపెనీ గురించి ఈ యొక్క సెషన్లో మీరు తెలుసుకోబోతున్నారు. తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా కంపెనీని అభినందిస్తారండి. ఎంత మంచి కంపెనీ మన ముందుకు తీసుకొచ్చిందా అని. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలి.
ఏ విధంగా అంటే మనం ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి ఈ ప్లాన్లోకి వచ్చి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మన యొక్క ఫ్యూచర్ని ఇందులో డెవలప్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ కంపెనీ. మనం ఇందులో భాగస్వాములు అయినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. మనకి ఈ కంపెనీని అందించినటువంటి వారు, మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ పర్ డే ఒక వ్యక్తి, అంటే నేనే అనుకోండి, ఒక రోజులో 300 రూపాయలు సంపాదిస్తే నెలకి నా సంపాదన 9,000 రూపాయలు అవుతుంది. కష్టపడి కూలికి వెళ్తేనో ఇంకొకటో. అదే 30 రోజుల్లో నా సంపాదన రోజుకి 3,000 రూపాయలు అనుకోండి, 90,000 రూపాయల ఆదాయం అవుతుంది. నెలకి ఎంత అవుతుంది? 9 లక్షల రూపాయలు. సపోజ్ మీరు ఏ పని చేయలేదు, నేనే ఏ పని చేయలేదు అంటే 30,000 రూపాయలు వస్తుందా ఏ పని చేయకుండా? రోజులో ఏ పని చేయకుండా నెల రోజులు ఖాళీగా ఉన్నా అనుకోండి, నా ఇన్కమ్ నెలకి ఎంత అవుతుంది? 0 అవుతుంది. కానీ మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు పని చేయకపోయినా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, మీ ప్రజెన్స్ ఇక్కడ ఒక 40 మినిట్స్ అలా వదిలేసేయండి. మీ ప్రజెన్స్ కరెక్ట్గా ఉండండి. నేను చెప్పేది ఒక టీచర్ చెప్తే ఒక విద్యార్థి ఏ విధంగా అయితే వింటాడో చాలా జాగ్రత్తగా అలాగే మీరు వినండి. నన్ను ఒక టీచర్ లాగా భావించి ఈ సెషన్ కానీ మీరు వింటే మీకు ఏ క్వశ్చన్స్ ఉండవు. ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత క్లియర్ మైండ్ తోటి బయటికి వెళ్తారు, సంపాదించుకోవటం మొదలు పెడతారు. వెల్కమ్ టు వండర్ఫుల్ ప్లాన్. మీ అందరికీ మరొకసారి స్వాగతం ఈ ప్లాన్లోకి. కంపెనీ నేమ్ జెట్పే అండి. ఇక్కడ మనకి ఏ పని చేసినా ప్రతిసారి కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. క్యాష్ బ్యాక్ హర్ బార్. జెట్పేలో మనకి ఏది చేసినా సరే క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండేటటువంటి యాప్ ఇది జెట్పే అనేది. ఈ జెట్పేని ఎంత మంచి అవకాశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది జెట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఈ జెట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. దీనిలో వీళ్ళు ఏం చేశారంటే 100%గా లీగల్గా నడుపుతున్నటువంటి ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ, ఇండియన్ కంపెనీ అన్నమాట. కంపెనీ వారు ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా, ఒకటి కాదండి, మనిషి జీవితానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలని కూడా ఒకే చోటికి, అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అంటారు కదా, అలాగే ఒకే చోటికి, ఈవెన్ లైక్ మన జీవితంలో అవసరమైనటువంటి మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, మనం షాపింగ్ కోసం కావచ్చు, ప్రతి ఒక్కటి ఆన్లైన్ కోర్సులు కావచ్చు, ఈ రకంగా మనిషికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవసరాలన్నింటినీ కూడా ఒకే వేదికలోకి, ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్లో మనకి ఒక అవకాశాన్ని కల్పించారు సంపాదించుకోవటానికి. మన లైఫ్లో మన యొక్క సంపాదనని పెంచుకోవటానికి, ఇందులో ఉండేటటువంటి యూజర్స్ యొక్క సంపాదనని పెంచుకునే విధంగా వీళ్ళు మంచి అవకాశం కల్పించారు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ద్వారా. జెట్ బజార్ సొల్యూషన్స్ అనేది వీళ్ళ యొక్క మిషన్ చూసుకున్నట్లయితే, వీళ్ళు ఏదైతే మనకి అన్ని రీఛార్జ్ సర్వీసెస్ కావచ్చు, అన్ని బిల్ పేమెంట్స్ కావచ్చు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారో, ఇక్కడే మనకి ఒక మంచి అద్భుతమైనటువంటి సొల్యూషన్. మనం ఫిక్స్డ్గా ఇన్కమ్ సంపాదించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉండేటటువంటి వారు అని చెప్పి కంపెనీ మన ముందుకు క్యాష్ బ్యాక్ ఫెసిలిటీని తీసుకొచ్చారు. ఆ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ద్వారా మన యొక్క ఫ్యూచర్ని వండర్ఫుల్గా తీర్చిదిద్దుకోవాలి అన్న మిషన్ తోటి వీళ్ళు వర్క్ చేసుకున్నారు. వీళ్ళ యొక్క విజన్ ఒక్కటే అండి, ఎవరైతే మ్యాక్సిమం పీపుల్ ఇందులో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జెట్ బజార్ సొల్యూషన్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో మంచి ఇన్కమ్ని, రెగ్యులర్ ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అనే విజన్ తోటి కంపెనీ చాలా మంచి విజన్ తోటి పనిచేస్తూ ఉంది. ఇందులో వీళ్ళు ఒకటే బేస్ 3 వాల్యూస్ మీద బేస్ అయ్యి కంపెనీ నడుపుతున్నారండి. 3 వాల్యూస్, వీళ్ళు 3 వాల్యూస్ మీద బిజినెస్ ఫిలాసఫీ నడుస్తుంది. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్, అంటే ఇందులో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వీళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉండాలి, మంచి ఫైనాన్షియల్గా ఎదిగి వీళ్ళ లైఫ్ సాటిస్ఫాక్షన్గా మారాలి అనేది ఒకటైతే, ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఏది చేసినా సరే ఇందులో మనం ఏ సర్వీస్ వాడుకున్నా, మనం ఏది చేసినా ఫుల్ స్ట్రాంగ్గా మనకు అందించాలనే రీతిగా వీళ్ళ విజన్ తోటి పనిచేస్తున్నారు. దానితో పాటుగా లీడర్షిప్ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరిలోనూ మనందరిలో లీడర్షిప్ క్వాలిటీ ఉంటే మనం ఎక్కడైనా జీవించగలుగుతామండి, ఎందులోనైనా సక్సెస్ వస్తుంది మనకి.
అలాంటి లీడర్షిప్ని మనలో డెవలప్ చేయటం కోసం లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు అందించి వాళ్ళు మనలో ఒక క్వాలిటీని డెవలప్ చేయాలనే విజన్, ఈ 3 ఫిలాసఫీలతోటి బేస్ చేసుకొని కంపెనీ వాల్యూస్, కోర్ వాల్యూస్ నడుస్తూ ఉన్నాయండి. అద్భుతమైనటువంటి వాల్యూస్తో నడుపుతున్నటువంటి కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఒకటేంటండి, 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, 100% లీగాలిటీ కలిగినటువంటిది. పాన్ కార్డ్ సర్టిఫికేట్ కావచ్చు, ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఒకటేంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి లీగాలిటీస్ కలిగినటువంటి కంపెనీ. మనం ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 కారణాలు చెప్తా. రిజిస్ట్రేషన్ ఫ్రీ, నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్. ఇక్కడ ఎలాంటి మనకు తెలియకుండా కటింగ్లు, మనకు తెలియనటువంటి ఛార్జెస్, అడ్మిన్ ఛార్జీలు ఇలాంటివి ఏమీ ఉండవు. అన్లిమిటెడ్ రిఫరల్ మనం కంపెనీలో జాయిన్ చేయవచ్చు. అన్లిమిటెడ్ రిఫరల్ ద్వారా మనకేంటి ప్రయోజనం అనుకుంటున్నారేమో, అన్లిమిటెడ్ రిఫరల్ ద్వారా మనం అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉందండి. చాలా రకాలైనటువంటి మార్గాల్లో మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక్క మార్గం కాదు, ఒక్క ఎర్నింగ్ కాదు, ఇక్కడ మల్టిపుల్ వేస్లో మనకి ఎర్నింగ్ ఉంటుంది. అటూట్ బంధన్ ఫండ్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కంపెనీ అటూట్ బంధన్ ఫండ్ ద్వారా మన ముందుకు తీసుకొచ్చింది. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్. మన కంపెనీ కొన్ని ర్యాంకులు ప్రవేశపెట్టిందండి. మన కంపెనీలో పార్ట్నర్షిప్ లాగా, అంటే కంపెనీలో మనం ఒక ర్యాంక్కి వెళ్ళిన తర్వాత కంపెనీలో బిజినెస్లో నుంచి మనకి టర్న్ ఓవర్ ఇన్కమ్ వస్తుంది. దానికోసం కంపెనీ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. అది మనకి బ్రాంజ్ లెవెల్, అంటే కంపెనీలో ఫస్ట్ ర్యాంక్ బ్రాంజ్ అనమాట. ఆ బ్రాంజ్ లెవెల్ దగ్గర నుంచి కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది అందజేస్తుంది. అంతేకాదు ఇందులో అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఇక్కడ రివార్డ్స్ ఇన్కమ్ ఉంది. యాన్యువల్లీ మనం టూర్స్, అంటే సంవత్సరంలో కంపల్సరీ మనం టూర్స్ ఎంజాయ్ చేయవచ్చు. 100% లీగాలిటీస్ని ఫాలో చేస్తూ 100% గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నడుపుతున్నటువంటి కంపెనీ. ఇక్కడ నో రిస్క్ నో లైబిలిటీ అండి. ఇక్కడ మనం జాయిన్ అవటం ద్వారా ఎలాంటి రిస్క్ లేదు, మనకి ఫైనాన్షియల్గా ఎలాంటి లైబిలిటీ లేదు. అంటే లైబిలిటీ మీన్స్ మనం ఒకరిని జాయిన్ చేస్తే దానిపైన మనం బాధ్యత ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు. వేరే కంపెనీలాగా సపోజ్ మనం ఎవరినైనా ROI కంపెనీలో జాయిన్ చేస్తే ఏమవుతుంది, వాడు పెట్టుబడి పెట్టి కంపెనీ అతనికి ప్రాఫిట్ వచ్చిద్దో రాదో తర్వాత సంగతి, మనం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎక్కడా మనకు ఉండదు. బాధ్యత రాహిత్యంగా మనం ఉండొచ్చు, హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్ అండి. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేదు. నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మన యొక్క బిజినెస్ని మన నామినీకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతం అండి. ఇక్కడ 100% సెక్యూర్గా ఉంటుంది మన బిజినెస్, 100% ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే మీకు అందరికీ తెలుసు లేదు, స్వచ్ఛమైన నీటిలో సపోజ్ మనకు ఒక అద్దం ఉందనుకోండి, అద్దంలో మన ఫేస్ చూసుకుంటే మన ఫేస్లో ఫాల్స్ అన్నీ కావచ్చు, మచ్చలు కావచ్చు, అన్నీ ఏ విధంగా కనపడతాయో అంత ట్రాన్స్పరెన్సీగా ఇందులో వచ్చే ఆదాయాలు కావచ్చు, ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అర్థమయ్యేలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ జెత్పేలో చాలా ఈజీగా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ బెస్ట్ సర్వీసుల ద్వారా మనం బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని లేదు, దానికి కావలసినటువంటి మనం స్ట్రక్చర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం కదా రూమ్లో, ఫర్నిచర్ అని, అలాగా అవేమీ పని లేదండి. మన చేతిలో ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు అందించేటటువంటి సర్వీసుల ద్వారా చాలా ఈజీగా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మరొక అద్భుతమైనటువంటి విషయం 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ మనకి. ఎవరైతే ఇన్ని రోజులుగా డిజిటల్ మార్కెటింగ్ని తమ యొక్క కెరియర్గా ఎంచుకొని లైఫ్లో ఎదుగుదల లేక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి మార్గం జెత్పే రూపంలో మీ ముందుకు రావటం జరిగింది. ఈ మార్గంలో మీ యొక్క కళలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉందండి. సాధారణంగా కళలు అంటే ఏముంటాయండి, ఒక మనిషికి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? సంపాదించినటువంటి డబ్బుతో మన లైఫ్ ఎంజాయ్ చేయటం కోసం టైం ఫ్రీడమ్ దొరకాలి. ఆ టైం ఫ్రీడమ్ కావాలి. లగ్జరీ కార్స్ కొనుక్కునేంత డబ్బు సంపాదించుకోవాలి. లగ్జరీ హౌస్ కట్టుకోవడానికి కూడా డబ్బు కావాలి. వరల్డ్ ట్రిప్, ప్రపంచ టూర్ మనం వేయటానికి డబ్బు కావాలి. ఇవన్నీ మన కళ్ళే. డబ్బు
మన కళలన్నీ నెరవేర్చుకోవటం కోసం జెడ్పే వాళ్ళు మనకి 3 ప్రొడక్ట్స్ మన ముందుకు తీసుకొచ్చారండి. అది సారీ, జగ్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి 3 ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. మొట్టమొదటి ప్రోడక్ట్ జెడ్పే. ఇందులో మనకి సర్వీసులు ఉంటాయి. ఆ సర్వీసుల ద్వారా మనం కమిషన్స్ అన్నీ తీసుకోవచ్చు. జెడ్ ప్రో క్లాసెస్. కరోనా టైం నుంచి మీ అందరికీ తెలిసిందే, మనం ఆన్లైన్లో మన పిల్లలకు కావచ్చు అన్ని ఇంగ్లీష్ ఇలాంటి లైక్ కోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఆన్లైన్లో కోర్సులు తీసుకుంటూ ఉంటాం. బట్ ఆన్లైన్లో కోర్సులు ఎందులోనైనా ఉంటాయి, ఇన్కమ్ ఉంటుందా? ఇన్కమ్ ఉండదు. కానీ మనకి జెడ్ ప్రో క్లాసెస్లో ఆన్లైన్ కోర్సులతో పాటు ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మూడవ ప్రోడక్ట్ వచ్చేసరికి జగ్ బజార్. చాలా మందికి తెలుసు, ఈ రోజుల్లో షాపులకు వెళ్ళి కొనుక్కోవటం చాలా మందికి అలవాటు తప్పిపోయింది. చాలా మంది ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నారు, హ్యాపీగా పర్చేజ్ చేస్తున్నారు. కావలసినటువంటి వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నీ. వేరే వాటిల్లో మనకి ప్రొడక్ట్స్ వస్తాయి, బుక్ చేసుకోవడం ద్వారా ప్రొడక్ట్స్ ఇంటికి వస్తాయి. కానీ జగ్ బజార్లో ప్రొడక్ట్స్తో పాటుగా ప్రొడక్ట్స్ ఇంటికి వస్తాయి, వాటితో పాటు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది బుక్ చేసుకున్న దానిపైన. మనం టీం చేసుకోవటం ద్వారా వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వాటిపైన కూడా మనకి క్యాష్ బ్యాక్. జెడ్పేలో ముందుగా జెడ్పేలో మనకు ఉండేటటువంటి సర్వీసులు అని చెప్తున్నాం కదా, ప్రొడక్ట్స్. వీళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా? మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైపుడ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. కొంచెం ఆగండి బాస్, ఈ ఇంటం తోటి ఇయ్యనా మాకు ఇవన్నీ తెలుసు అనుకుంటున్నారా? ఇవన్నీ ఫోన్పే గూగుల్ పేలో మీరు చూడొచ్చు. కానీ ఫోన్పేలో ఒక రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ అమౌంట్ మీద మనం ఎక్స్ట్రా 3 రూపీస్ పే చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే రెండోసారి ఈ ప్లాట్ఫామ్ వదిలి పోబుద్ది కాదు. మనం ఇందులో ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా క్యాష్ బ్యాక్ రూపంలో ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక జగ్ బజార్లో మనకి ఆన్లైన్ షాపింగ్లో మనకి ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారు. ఈ ట్రస్టెడ్ సెల్లర్స్ ద్వారా మగవాళ్ళకి అవసరమైనవి కావచ్చు, ఆడవాళ్ళకి అవసరమైనవి కావచ్చు, మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు అవసరమైనటువంటి బట్టలు కావచ్చు, క్లాత్స్, ఏదైనా సరే మన ఇంటికి అవసరమైనటువంటి వస్తువులతోటి సహా క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించేటటువంటి బెస్ట్ సెల్లర్స్ ఇక్కడ ఉంటారు. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంటుంది. రిఫండ్ పాలసీ కూడా ఉంది, 7 డేస్ రిఫండ్. జెడ్పే అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందండి. ఈ జెడ్పే యాప్ ద్వారా మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని అభివృద్ధి పరచుకోవచ్చు. మన యొక్క జీవితాన్ని, మన యొక్క మనీని వచ్చు. 2 రూపాయలు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్పానో? ఫోన్పే గూగుల్ పే వేస్ట్, అనవసరం మనకి ఈ సర్వీసుల గురించి. అయితే దీనికి మనకి క్యాష్ బ్యాక్ రూపంలో 2 రూపాయలు వస్తుంది ఫ్రీ యూజర్కి కూడా. అంతేకాదు ఫ్రీ యూజర్స్ టీమ్ చేసుకోవటం ద్వారా కూడా 20 లెవెల్స్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. 20 లెవెల్స్ మీద ఎంఐ కావచ్చు, ఏదైనా సరే 3 రూపీస్ వస్తుందండి టీం ద్వారా, 20 లెవెల్స్ టీం ద్వారా. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఫ్రీ యూజర్ కోసం కంపెనీ ఇచ్చినటువంటి ఆదాయాన్ని చూసాం, ఎంత ఇస్తుంది అనేది. ఇప్పటి వరకు కంపెనీ ఫ్రీ యూజర్స్ కోసం ఏం చేసింది అనేది చూసాం. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు వేరే మైండ్ సెట్, 1 రూపాయి పెట్టినా పర్లేదు లక్షల్లో సంపాదించుకోవాలనుకునేటటువంటి వారు, వాళ్ళ కోసం మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు కంపెనీలో భాగస్వాములు అవటం కోసం 2 రకాలైనటువంటి ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొట్టమొదటిది ప్రైమ్ ప్యాకేజ్ 599 రూపాయలు. దానికి కంపెనీ దగ్గర నుంచి మనకి డిజిటల్ బుక్ వస్తుంది, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కోర్సు లాంటిది అనమాట. ఒక డిజిటల్ బుక్ వస్తుంది. దానితో పాటు 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలు? 16 రకాలు. ఇక రెండో ప్యాకేజ్ చూసుకున్నట్లయితే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199 రూపాయల ప్యాకేజ్ వాల్యూ. దానికి కంపెనీ దగ్గర నుంచి ఈ బుక్ బండిల్ వస్తుంది. దానితో పాటుగా 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఇక్కడ కొంతమందికి, అంటే అందరికీ వస్తుందని కాదు, కొంతమందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఈ 2 ప్యాకేజీలు చెప్తున్నారు, 2 తీసుకోవాలా? అవసరం లేదండి. ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒక ప్యాకేజ్ అయితే 599,
లేదా 1199 ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవటం ద్వారా మీకు 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సైన్ అప్ బోనస్ 599 రూపాయలు, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%, టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ అండ్ టూర్, మనీ ప్లాంట్ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా మనం ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవటం ద్వారా 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ అండి. ఈ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ లో మొట్టమొదటి మూడిటికి సంబంధించినటువంటి చార్ట్ అనమాట ఇది. అంటే సర్వీసులు యూజ్ చేసుకోవటం ద్వారా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ ఏంటి. మొబైల్ రీఛార్జ్ ద్వారా మనం సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 7% వస్తుంది. దానితో పాటుగా సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1. ఈ సైన్ అప్ బోనస్ అనేది మనం యాప్ లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా, అయితే మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, బీబీపీఎస్, అసలు ఏ సర్వీస్ కావచ్చు, మన యాప్ నుంచి మన డౌన్ టీమ్ కోసం యాక్టివేషన్ చేసినా సరే, ఏ ట్రాన్సాక్షన్ చేసినా సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1 వస్తూనే ఉంటుంది. ఇక మొబైల్ రీఛార్జ్ చేసినందుకు 7% అని చెప్పాం కదా. ఫ్రీ యూజర్కి ఎంత వస్తుంది? మొబైల్ రీఛార్జ్ ₹2. మొబైల్ రీఛార్జే కాదు, ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా ఫ్రీ యూజర్స్కి వచ్చేది ₹2 మాత్రమే. కానీ ఇక్కడ 7% మొబైల్ రీఛార్జ్కి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ₹500 రీఛార్జ్ చేస్తే ₹35 కమిషన్ 7% నుంచి వస్తుంది. దానితో పాటు సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1. అంటే టోటల్గా ₹36 వస్తుంది ఒక రీఛార్జ్కి మీకు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఉందో. ఇక డిటిహెచ్ రీఛార్జ్కి 7% ప్లస్ ₹1 సైన్ అప్ బోనస్. బీబీపీఎస్ఆర్ ఫాస్టాగ్ 0.3% ప్లస్ ₹1 సైన్ అప్ బోనస్. గ్యాస్ బిల్ 0.3% ప్లస్ ₹1. వాటర్ బిల్ 0.3% ప్లస్ ₹1. ఇన్సూరెన్స్కి ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటు సైన్ అప్ బోనస్ ₹1. లోనార్ ఈఎంఐ కూడా ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటు ₹1 సైన్ అప్ బోనస్. ఈ రకంగా సెల్ఫ్ కమిషన్స్ మనం పొందవచ్చు. సెల్ఫ్ కమిషనే కాదు, మనం టీమ్ చేసుకోవటం ద్వారా కూడా 20 లెవెల్స్ కమిషన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేసింది కంపెనీ. 20 లెవెల్స్ మీద మనకి 1.5% కమిషన్ మొబైల్ రీఛార్జ్ నుంచి వస్తుంది, 1.5% కమిషన్ డిటిహెచ్ రీఛార్జ్ నుంచి వస్తుంది. బీబీపీఎస్ కావచ్చు, ఫాస్టాగ్ కావచ్చు 0.7%, గ్యాస్ బిల్ 0.7%, వాటర్ బిల్ 0.7%, ఇన్సూరెన్స్ టీమ్ ద్వారా మనకి ₹22, లోనార్ ఈఎంఐ మనకి టీమ్ ద్వారా ₹22. ఈ రకంగా సర్వీస్కి తగ్గట్టుగా 20 లెవెల్స్ టీం నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మనతో పాటు మనం టీం చేసుకోవడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్స్ ఈ రోజున ఎంతో మంది లీడర్స్ ఉన్నారు మన కంపెనీలో సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఇక మీరు కూడా ఆలస్యం చేయొద్దు అనేది నా మనవి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మంత్లీ 15 ట్రాన్సాక్షన్ లిమిట్ అనమాట. ఒక ఐడికి 15 ట్రాన్సాక్షన్ వరకు మాత్రం ఈ కమిషన్ అనేది రావటం జరుగుతుంది. లేదా ₹5,000 టర్న్ ఓవర్, ఏది మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు. అంటే మంత్లీ 13 మొబైల్ రీఛార్జెస్, 2 డిష్ టీవీ రీఛార్జెస్. దీనికి 7% చొప్పున కమిషన్ మనం పొందవచ్చు. మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు పెట్టిందని, చాలా మంది డిసప్పాయింట్ అవుతారేమో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీ అందరికీ కూడా. మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయి అనేది మీకు మీరు ఆలోచించుకోండి. ఒక 4 మొబైల్స్ ఉంటే మీరు నెలకి 4 మొబైల్ రీఛార్జ్ చేస్తారు, ఒక టీవీ రీఛార్జ్ చేస్తారు. అంటే టోటల్గా ఒక 5. అంటే కంపెనీ ఇంకా ఎక్కువే ఇచ్చింది కదా మనకి, 13-15 ట్రాన్సాక్షన్లు ఇచ్చింది కదా. కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మొబైల్లోనూ జెట్పే వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ జెట్పేని వాడి సంపాదించుకోవాలి. కాబట్టి ప్రమోషన్ పర్పస్ హ్యాపీగా మనం చేసుకునేలాగా ఇంకా ఆదాయాలు ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 20 లెవెల్స్ మీరు రీఛార్జీల మీద కావచ్చు కమిషన్స్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఒక నెల మాత్రం మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి స్టార్టింగ్ నెల రోజులు ఎలాంటి కండిషన్ లేకుండా 20 లెవెల్స్ మీకు వచ్చిన లెవెల్ వచ్చినట్టు తీసుకుంటారు. కానీ నెల దాటిన తర్వాత మీ యొక్క యాక్టివ్ రిఫరల్స్, మీ డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఇన్కమ్ అనేది లెవెల్స్ అనేది ఆధారపడి వస్తుంది అనమాట ఇన్కమ్. ఇక నెక్స్ట్ అద్భుతమైనటువంటి ఇన్కమ్ మరొకటి రిఫరల్ ఇన్కమ్. మనం టీం చేసుకున్నాం అనుకోండి,
మీరు కంపెనీకి ఒక 10 మందిని జాయిన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్గా. ఆ 10 మంది కూడా ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నారు, అంటే 599 ప్యాకేజ్ తీసుకున్నారు. ఆ 599 ప్యాకేజ్ ద్వారా వాళ్ళు 10 మంది తీసుకోవడం ద్వారా ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. అంటే టోటల్గా మీకు 10 మంది నుంచి 2000 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే 10 మంది అనేది ఎగ్జాంపుల్ చెప్పానండి. మీరు అన్లిమిటెడ్గా రిఫరల్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. ఇక్కడ మరొక ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీ కింద అంటే మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తులు 1199 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర మీకు 500 రూపాయల కమిషన్ వస్తుందండి. 500 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది వన్ టైం స్పాట్లో వచ్చేస్తుందండి. అన్లిమిటెడ్గా రెఫర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 500 రూపాయలు అనేది మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీరు జాయిన్ చేసే వ్యక్తుల నుంచి 500 రూపాయల కమిషన్ 1199 ద్వారా మీరు పొందాలి అంటే మీ ప్యాకేజ్ కూడా 1199 రూపాయల ప్యాకేజ్ అయినప్పుడు మాత్రమే ఈ 500 రూపాయల కమిషన్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ప్రైమ్ ప్యాకేజ్లో ఉండి మీ కింద సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ వెళ్తుందంటే డైరెక్ట్ మీకు వచ్చేది ప్రైమ్ ప్యాకేజ్ రిఫరల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది, అంటే 200 రూపాయలు మాత్రమే వస్తాయి. ఇక నెక్స్ట్ మీరు తీసుకునేటటువంటి ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజీలకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ అనేది కంప్లీట్గా చాలా డిఫరెన్స్ ఉందండి. 599 ప్యాకేజ్కి 1199 ప్యాకేజ్కి లెవెల్ ఇన్కంలో నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. చూపిస్తాను, జాగ్రత్తగా వినండి, చెప్తా మీరు చూస్తూ వినండి. ఇక్కడ 599 ప్యాకేజ్ తోటి మన కింద 20 లెవెల్స్ టీమ్ వెళ్తూ ఉందనుకోండి. ఒక్కొక్క లెవెల్ మీద మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ లెవెల్ నుంచి 200 రూపాయలు, రెండవ లెవెల్ నుంచి 40 రూపాయలు, మూడవ లెవెల్ నుంచి 20 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 10 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఏ లెవెల్లో ఎంతమంది జాయిన్ అవుతుంటే ఆ లెవెల్కి తగ్గ ఇన్కమ్ మనకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో మీకు టీం వెళ్తుందండి. అంటే మీరు డైరెక్ట్గా 5గురిని చేశారు, ఆ 5గురు తలా 5గురు, మళ్ళీ ఆ తలా 5గురు ఇంకా తలా 5గురు, అలాగా 5 మ్యాట్రిక్స్లో టీం వెళ్తూ ఉంటే మీకు 20 లెవెల్స్ కాకుండా సింపుల్గా 10 లెవెల్స్ మీద మీకు వచ్చే ఆదాయం ఎగ్జాంపుల్గా చెప్తా. 5 మ్యాట్రిక్స్లో మీకు 10 లెవెల్స్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ 4,88,28,125 రూపాయలండి. అదే సపోజ్ మీకు 20 లెవెల్స్ అయితే దీనికి త్రిబుల్ వస్తుంది అనమాట ఇన్కమ్. ఇంకా మరొక లెవెల్ ఇన్కమ్ చూద్దాం. అంటే మీ కింద 1199 రూపాయలతోటి 20 లెవెల్స్ టీం వెళ్తూ ఉందనుకోండి. దానికి వచ్చేటటువంటి ఏ లెవెల్కి ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ లెవెల్ నుంచి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ మనకి 500 రూపాయలు వస్తుంది. రెండవ లెవెల్ నుంచి 100 రూపాయలు, మూడవ లెవెల్ నుంచి 50 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 25 రూపాయలు, ఇక ఐదవ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా చూసుకుంటే 10 రూపాయల చొప్పున మీకు కమిషన్ వస్తుందండి. ఇక్కడ ఓన్లీ జాయినింగ్స్ ద్వారానే కోట్ల రూపాయలు సింపుల్ ఫండా అండి. హ్యాపీగా ఎవరికి అవసరం లేవండి. మొబైల్ రీఛార్జీలు అవసరం లేదా, డిటిహెచ్ రీఛార్జీలు అవసరం లేదా, ఆ రెండిటి గురించి చెప్పినా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతారు. ఆ రకంగా మీకు సపోజ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో కూడా 5 మ్యాట్రిక్స్లో టీం వెళ్తూ ఉంటే మీకు 10 లెవెల్స్ వరకు చూసుకుంటే ఎగ్జాంపుల్గా 9,56,56,250 రూపాయలు మీ ఇన్కమ్ వస్తుంది. మీ ఇన్కమ్ 10వ లెవెల్ వరకు అవుతుంది. అదే 20th లెవెల్ వరకు చూసుకుంటే దీనికి 3 రెట్లు అవుతుందండి. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది మీ యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది మీ డైరెక్ట్ యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. యాక్టివ్ రిఫరల్స్ నెంబర్స్ని బట్టి బేస్ చేసుకొని లెవెల్ అనేది మీకు రావటం జరుగుతుంది, లెవెల్ ఇన్కమ్. అయితే మొట్టమొదటి నెల మీరు జాయినింగ్ అయిన దగ్గర నుంచి ఒక నెల రోజులు మాత్రం ఎలాంటి కండిషన్ లేకుండా అన్ని లెవెల్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత రోజు నుంచి మీకు మీ డైరెక్ట్ రిఫరల్స్ యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక ఇన్కమ్ చూస్తే రాయల్టీ ఇన్కమ్ అండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అండి. ప్యాసివ్ ఇన్కమ్ మనం ఒక్కసారి టీం చేసుకుంటే చాలు ప్యాసివ్. ఇక తర్వాత మనం వర్క్ చేసిన రోజు చేయని రోజు వస్తానే ఉంటుంది ఇన్కమ్. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ కంపెనీ 7 రకాలైనటువంటి ర్యాంకులు మనకు అందుబాటులో తీసుకొచ్చింది. బ్రాంజ్ ర్యాంక్ మొట్టమొదటిది, 2 సిల్వర్, 3 గోల్డ్, 4 ప్లాటినం, 5 టోపాజ్, 6 రూబీ, 7 డైమండ్. ఈ రకంగా ఈ 7 ర్యాంకులు మన ముందుకు తీసుకొచ్చింది.
దీనితో మనం అద్భుతమైనటువంటి రాయల్టీ అంటే కంపెనీలో జరిగేటటువంటి డైలీ బిజినెస్లో నుంచి ర్యాంక్కి తగినట్టుగా మనకి లైఫ్ టైం ఇస్తుందండి. ప్రతిరోజు లైఫ్ టైం ఇస్తుంది మన యొక్క ర్యాంక్కి తగినట్లుగా. సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. ఆ అచీవ్ అవటం కోసం మీరు చేయవలసిందేంటి? 15 మంది డైరెక్టర్లు జాయిన్ చేసుకోవాలి. ఆ 15 మందిని డైరెక్టర్లు జాయిన్ చేసుకొని మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు కంపెనీలో జరిగే బిజినెస్ టర్నోవర్లో నుంచి ప్రతిరోజు కూడా 2% ఎంతమంది బ్రాంజ్లు ఉంటే అంతమందికి షేరింగ్ ఇస్తుందండి. 2% రాయల్టీ లైఫ్ టైం. ఇక నెక్స్ట్ ర్యాంక్ సిల్వర్ ర్యాంక్. సారీ, ఈ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 4 బ్రాంజ్లు మీ డైరెక్ట్గా ఉండాలి ప్లస్ 30 టీం. ఈ టీంలు ఈ బ్రాంజ్లు మీకు అందరికి ఆటోమేటిక్గా అయిపోతుంది. దానికి సింపుల్ ఫండా, మీరు జాయిన్ చేసినటువంటి 15 మంది కూడా వాళ్ళు ర్యాంకులు అచీవ్ అవ్వమని చెప్పండి. వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుందంటే ఎవరు వద్దంటారండి? హ్యాపీగా తలా 15 మందిని జాయిన్ చేసుకుంటే వాళ్ళు ర్యాంకులు అచీవ్ అవుతూ ఉంటారు. తద్వారా మీ ర్యాంకులు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ కింద కూడా ఇదే విధంగా డూప్లికేషన్ అవుతూ వెళ్ళటమే. హ్యాపీగా మంచి ఇన్కమ్ వస్తుంది అనమాట. సపోజ్ మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. దానితో పాటుగా దాని ముందు మీరు అచీవ్ అయినటువంటి ర్యాంక్ ఉంది కదా బ్రాంజ్ ర్యాంక్, అది కూడా మీకు వస్తుందండి. అంటే ప్రతిరోజు బ్రాంజ్ ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ ఈ రెండు కూడా మీరు తీసుకుంటారు లైఫ్ టైం అండి, ప్రతిరోజు లైఫ్ టైం. ఇక నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి గోల్డ్ ర్యాంక్. ఈ గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే 1.75% డైలీ రాయల్టీ వస్తుంది. దానితో పాటుగా 1.5% సిల్వర్, 2% బ్రాంజ్, అంటే టోటల్గా 5.25% దగ్గరగా ప్రతిరోజు రాయల్టీ కింద వస్తుందండి టోటల్గా 3 ర్యాంకుల మీద. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 1.5%, టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5%, రూబీ ర్యాంక్ అచీవ్ అయితే 1.25%, డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే 1%. ఈ రకంగా మీరు ర్యాంకులు అచీవ్ అవుతూ పోవచ్చు. మీ టీంకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వాళ్ళకి హ్యాపీగా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు. హ్యాపీగా దాని ద్వారా మీరు ర్యాంకులు అచీవ్ అవుతూ ఉంటారు. మీరు ఏ ర్యాంక్ అచీవ్ అయినా దాని ముందున్నటువంటి ర్యాంక్ యొక్క రాయల్టీ ప్రతిరోజు లైఫ్ టైం తీసుకుంటారు. ఇక నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ర్యాంకులు అచీవ్ అవటం ద్వారా మనకుంది మంత్లీ ఇన్సెంటివ్ అండి. ఎవరైతే ర్యాంకులు అచీవ్ అవుతారో ర్యాంకులకి తగినట్టుగా శాలరీ లాగా ప్రతి నెల ఇస్తుందండి కంపెనీ. సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే 100 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది, 5 నెలల వరకు ఇస్తుంది. అంటే టోటల్ ఇన్సెంటివ్ ఎంత అవుతుంది? బ్రాంజ్ ర్యాంక్కి 500 రూపాయలు టోటల్ ఇన్సెంటివ్. సపోజ్ మీరు సిల్వర్ ర్యాంక్ అయితే 200 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది, 9 నెలల పాటు ఇస్తుంది. టోటల్ ఇన్సెంటివ్ అయితే 9 నెలలకి 1800 రూపాయలు అవుతుంది సిల్వర్ ఇన్సెంటివ్. ఇక గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే ప్రతి నెల 750 రూపాయలు 2 సంవత్సరాల వరకు ఇస్తుంది. అంటే టోటల్గా గోల్డ్ ర్యాంక్ ఇన్సెంటివ్ ఎంత? 18,000 రూపాయలు. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 4,500 రూపాయలు ప్రతి నెల వస్తుంది 5 సంవత్సరాల వరకు, 2,70,000 రూపాయలు టోటల్ ఇన్సెంటివ్ ప్లాటినంకి. సూపర్ కదండి. ఇంకా టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే 18,750 రూపాయలు చొప్పున 9 సంవత్సరాల వరకు ఇస్తుంది. టోపాజ్ యొక్క టోటల్ ఇన్సెంటివ్ 18 లక్షల రూపాయలు. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అయితే 78,125 రూపాయలు ప్రతి నెల వస్తుంది, 12 సంవత్సరాల పాటు వస్తుంది. దానికి టోటల్ ఇన్సెంటివ్ రూబీ ర్యాంక్ది 1,12,50,000 రూపాయలు. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే 3,12,500 రూపాయల శాలరీ వస్తుందండి. హ్యాపీగా ప్రతి నెల 3,12,500. ఎవరికి వస్తుందండి? ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి వస్తుంది? ఎవరికి వస్తుంది చెప్పండి? అలాంటి మంచి ఇన్కమ్ మనం ఒక 6 నెలలు కష్టపడి మంచి టీం చేసుకోవటం ద్వారా వస్తుంది. ఇక్కడ మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్కి 18 సంవత్సరాల పాటు ఇస్తుంది ఇన్సెంటివ్. టోటల్ ఇన్సెంటివ్ వచ్చేసరికి 6,75,00,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి మర్చిపోవద్దు ఎవరు కూడా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మంత్లీ ఇన్సెంటివ్ అనేది ప్రజెంట్ మీరు ఏ ర్యాంక్ అచీవ్ అయి ఉన్నారో ఆ ర్యాంక్ ఇన్సెంటివ్ మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు, ఈ నెలలో బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయిన శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఈ నెలాఖరికల్లా శాలరీ వచ్చేలోపు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే
నెక్స్ట్ ఆ తర్వాత నెల నుంచి మీకు సిల్వర్ ర్యాంక్ వస్తుంది. అంటే మీరు ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకుకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ మాత్రమే వస్తుంది. ఈ ఇన్సెంటివ్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ను బేస్ చేసుకొని కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక మరొక అద్భుతమైనటువంటి ఫండ్ అటూట్ బంధన్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి తీస్తుంది. అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి, దాని గురించి చెప్పబోయే ముందు మనకందరికీ పరిచయం ఉన్నటువంటి, మనందరం చాలా కంపెనీల్లో చేసి ఉంటాం. చాలా కంపెనీ ఏం చేస్తుందంటే 5% టీడీఎస్ అంటుంది, 15% అడ్మిన్ ఛార్జ్ అంటుంది. అడ్మిన్ ఛార్జ్ ఏం చేస్తుంది, వాళ్ళ జేబుల్లో వేసుకొని కంపెనీ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన కంపెనీ జెత్పే యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనకి నిదర్శనం, అద్దం పట్టేలాగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇది అటూట్ బంధన్ ఫండ్ అని. ఈ 15% కూడా మన యొక్క టీమ్ సపోర్ట్ కోసమే కంపెనీ ఉపయోగిస్తుంది. దీన్ని 3 భాగాలు చేసింది. అటూట్ బంధన్ ఫండ్ 5%, ఫైనాన్షియల్ సపోర్ట్ 5%, కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ 5%. అసలు ఈ అటూట్ బంధన్ ఫండ్ అంటే ఏంటంటే, మన యొక్క బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోజ్ కూతురు కానీ, అక్క చెల్లి, ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఆడపిల్లలు, వాళ్ళ యొక్క మ్యారేజ్ ఫంక్షన్స్ అప్పుడు కంపెనీ దగ్గర నుంచి 5%లో నుంచి సపోర్ట్ దొరుకుతుంది అనమాట. అంటే ఏంటి, ఈ 5% అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి ఒక్క మెంబర్ దగ్గర నుంచి వచ్చినటువంటి అమౌంట్. కాబట్టి కంపెనీ ఏం చెప్తుంది, మీరు అర్థం చేసుకున్నారా, ఉన్నతమైనటువంటి ఆలోచన ఏంటి అనేది. జెత్పేలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా, ఒక సంతోషంలోను దుఃఖంలోను పాలు పంచుకునే విధంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగిస్తుంది అనమాట, టీమ్ సపోర్ట్ కోసం. అయితే ఈ అటూట్ బంధన్ ఫండ్కి 2 కండిషన్స్ ఉన్నాయి. ఐడి అనేది 3 నెలలు గడిచి ఉండాలి మనం జాయిన్ అయ్యి. దానితో పాటుగా ఏదో ఒక ర్యాంక్, కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. అప్పుడు ఈ అటూట్ బంధన్కి మనం అర్హులం అవుతాము. ఇక రెండవది ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లైక్ ఆరోగ్యశ్రీ అనుకోండి, ఆరోగ్యశ్రీ లాంటిది అనుకోండి. మన యొక్క ఎమర్జెన్సీ అంటే మన బ్లడ్ రిలేషన్స్కి బై గాడ్ గ్రేస్, ఆ భగవంతుడి దేవల్ల ఎవరికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఏదైనా అత్యవసరమైనటువంటి సందర్భాల్లో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్లో నుంచి 5%లో నుంచి కంపెనీ మనకు అందజేస్తుంది. ఇవన్నీ కూడా మనం తిరిగి చెల్లించే పని లేదండి, కంపెనీ మనకు అందజేస్తుంది. దీనికి కూడా, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కనీసం మన ఐడి 3 నెలలు గడిచి ఉండాలి. దానితో పాటుగా కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అయి ఉండాలి. ఇక కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ అనేది 5% వాడుతుంది. ప్రతి స్టేట్లోనూ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దానికోసం కొంత సపోర్ట్ ఫండ్ అనమాట. అంటే మన టీంని డెవలప్ చేసుకోవటం కోసం ఆ మీటింగ్స్ ఉపయోగపడతాయి. ఇక మరొక అద్భుతమైనటువంటి అవకాశం కంపెనీ కల్పించబోతుంది రాబోయే రోజుల్లో. ప్రతి చోట కూడా, పల్లెటూళ్ళలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయబోతూ ఉంది కంపెనీ. ఈ ఫ్రాంచైజీల రూపంలో కూడా మనం సంపాదించుకోవడానికి ఒక అవకాశం కల్పించబోతూ ఉంది కంపెనీ అతి తొందరలో. దీని గురించి మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి. చాలా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, పెద్ద మొత్తంలో సంపాదించుకునే అవకాశం మనకి మనీ ప్లాంట్ బోనస్ రూపంలో ఉంది. డబ్బుల చెట్టు అండి. మనం ఒక చెట్టు నాటుకుంటే డబ్బుల చెట్టుని, ఆ చెట్టు ఎలా కాస్తుందో అలా కాస్తున్నాయి అన్నమాట, డబ్బులు కాస్తాయి దీని ద్వారా. ఈ మనీ ప్లాంట్ బోనస్ అనే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే సిస్టమ్ అండి. ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్, అది మనకి ఎల్డిపి ప్రోగ్రాంలో దాని యొక్క వివరాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల 17, 18, 19 జైసల్మీర్లో మనకి రాజస్థాన్లో ఎల్డిపి ప్రోగ్రామ్, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరగబోతూ ఉంది. దానిలో మనకి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. మనం అచీవ్ చేసినటువంటి ర్యాంకులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటో, అన్ని ర్యాంకులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. బ్రాంజ్ ర్యాంక్ బెనిఫిట్స్, ఐడి కార్డు, టీషర్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీ దగ్గరలో ఏదైనా సరే కంపెనీ సెమినార్ జరిగేటప్పుడు ఆ సెమినార్కి అటెండ్ అయ్యారనుకోండి, ఐడి కార్డు, టీషర్ట్ అందజేస్తుంది కంపెనీ. రేపు ఆల్రెడీ కొత్తగా ఎవరైతే బ్రాంజ్ ర్యాంక్ అయ్యారో వాళ్ళు సపోజ్ ఆ ఎల్డిపి ప్రోగ్రామ్కి వస్తున్నారనుకోండి,
అక్కడ వాళ్ళకి ఐడి కార్డ్ టీ-షర్ట్ కంపెనీ అందజేస్తుంది. 2% డైలీ రాయల్టీ మనకు తెలిసిందే. మంత్లీ ఇన్సెంటివ్ శాలరీ అండి, 100 రూపాయల చొప్పున 5 నెలల పాటు వస్తుంది. ఇక నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం. స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద కంపెనీ 8,000 రూపాయలు అందజేస్తుంది. దాన్ని 4 నెలల్లో, నెలకి 2,000 చొప్పున 4 నెలల పాటు అందజేస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ 200 రూపాయల చొప్పున 9 నెలల పాటు ఇస్తుంది శాలరీ. ఇక గోల్డ్ ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపాయలు అందజేస్తుంది. ఇది కూడా 4 నెలల పాటు, నెలకి 4,000 చొప్పున 4 నెలల్లో కంప్లీట్ చేస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ 1.75% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ నెలకి 750 రూపాయల చొప్పున 24 నెలలు మనకి శాలరీ ఇస్తుంది. ఇక ప్లాటినం ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు అందజేస్తుంది. నెలకి 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు అందజేస్తుంది. ఫారెన్ ట్రిప్ ఒకటి ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ, నెల శాలరీ 4,500 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ ప్రతి నెల 5 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇక టోపాజ్ ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే కార్ ఫండ్ కింద మనకి 2 లక్షల రూపాయలు అందజేస్తుంది. నెలకి 50,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు కంపెనీ కంప్లీట్ చేస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఒక అద్భుతంగా చెప్తాను, మీరు వినండి. సపోజ్ మీరు కార్ ఈఎంఐ డౌన్ పేమెంట్ కింద ఒక 50,000 రూపాయలు కట్టారనుకోండి, ప్రతి నెల 50,000 రూపాయలు వస్తుంది కదా, ప్రతి నెల ఈఎంఐ అయిపోతుంది. దానితో పాటు ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ ఉంది, శాలరీ 18,750 రూపాయలు ప్రతి నెల శాలరీ చొప్పున వస్తుంది కదా, అది ఈఎంఐ లాగా మనం కట్టుకోవచ్చు కదా. మనకు వచ్చే అదనపు ఆదాయాలన్నీ పక్కన పెట్టుకొని, డైలీ రాయల్టీలు అవన్నీ పక్కన పెట్టేయండి, హ్యాపీగా మన అది సపరేట్ ఎర్నింగ్, ఇది మనం కొనుక్కోవచ్చు ఈ రకంగా. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత 18,750 రూపాయల చొప్పున 9 సంవత్సరాల పాటు ఇస్తుంది. దానితో పాటుగా ఫారిన్ ట్రిప్ ఇస్తుంది, 1.5% డైలీ రాయల్టీ. ఇక రూబీ ర్యాంక్ బెనిఫిట్స్ అండి, సరే మనం లగ్జరీ కారు కొనుక్కోవాలి అనుకున్నందుకు కూడా కంపెనీ ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది ఈ బెనిఫిట్స్. లగ్జరీ కార్ ఫండ్ కింద మనకి కంపెనీ ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున రివార్డ్ ఇస్తుందండి, 4 నెలల పాటు, అంటే టోటల్గా 5 లక్షల రూపాయల రివార్డ్. దానితో పాటు ఫారెన్ ట్రిప్ ఉంది, 1.25% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ అండి 78,125 రూపాయల చొప్పున ప్రతి నెల తీసుకోవచ్చు 12 సంవత్సరాల వరకు. ఇక నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ బెనిఫిట్స్, లగ్జరీ హౌస్ ఫండ్ అందజేస్తుందండి 12 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ప్రతి నెల వస్తుంది. మనం ఇల్లు పని మొదలు పెట్టుకోవచ్చు కదా, 3 లక్షలు ఉంటే తర్వాత నెలలో ఇంకో 3 లక్షలు, అలాగే ఇల్లు కట్టుకుంటూ ఉండొచ్చు. దానితో పాటు ప్రతి నెల ఇన్సెంటివ్ కూడా వస్తుంది, లగ్జరీ హౌసే కట్టుకోవచ్చు అండి. 18 సంవత్సరాల పాటు మనకి ఇన్సెంటివ్ వస్తుంది, 3,12,500 రూపాయల చొప్పున 18 సంవత్సరాలు. దానితో పాటు ప్రతి సంవత్సరం 2 ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది, 1% డైలీ రాయల్టీ కూడా వస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి కంపెనీలో మరికొన్ని హైలైట్స్ మనం చూద్దాం. రివార్డ్ ఫండ్ కావచ్చు, మంత్లీ ఇన్సెంటివ్ కావచ్చు, మనం అచీవ్ చేసిన తర్వాత నెల నుంచి సెకండ్ వీక్లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ 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 5% టీడీఎస్ డిడక్షన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఆ టీడీఎస్ కూడా మన పాన్ అకౌంట్లో ఫైనాన్షియల్ ఇయర్ టు ఫైనాన్షియల్ ఇయర్కి మన పాన్ అకౌంట్లో మన టీడీఎస్ జమ చేసి మనం విత్డ్రాల్ పెట్టుకునేటటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఫార్మ్ 16A ఇస్తుంది కంపెనీ. ఇక నెక్స్ట్ 15% డిడక్షన్ అనేది ఎమర్జెన్సీ ఫండ్, అది కూడా టీమ్ సపోర్ట్ కోసం వాడుతుంది కంపెనీ. ఇందులో మనం అద్భుతంగా కంపెనీని మెచ్చుకోవాల్సినటువంటి విషయం, మనందరం కంపెనీకి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి విషయం, నో అడ్మిన్ ఛార్జ్, ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు. ఇక్కడ మనం సంపాదించినటువంటిది రీఛార్జీలు చేసుకోవాలన్నా, మన టీం ఐడీలు యాక్టివేట్ చేయాలన్నా, మన టీంకి ఫండ్ పంపించాలన్నా మన యొక్క ఫండ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ రకంగా మనం సంపాదించుకున్నటువంటిది కమిషన్ వ్యాలెట్లో నుంచి మన ఫండ్ వ్యాలెట్కి మినిమం మన కమిషన్ వ్యాలెట్లో 100 రూపాయలు ఉన్నా మన సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు. అదే మన కమిషన్ వ్యాలెట్లో మినిమం 500 రూపాయలు ఉంటే బ్యాంకుకి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మనం పంపించినటువంటి ఫండ్ మన సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్లో 50 రూపాయలు మినిమం ఉన్నా మన కింద టీంకి కావచ్చు, మన అప్లైనర్కి కావచ్చు, P2P చేయొచ్చు, పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం పెట్టినటువంటి బ్యాంకుకి పెట్టినటువంటి విత్డ్రాల్ అనేది 24 అవర్స్ తర్వాత మనకి యాడ్ అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ మనకి ఇక్కడ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, ప్రతి ఒక్క కంపెనీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి అప్లై చేయబడతాయి. ఇన్కమ్ లెవెల్స్ అనేది, ఇన్కమ్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అనేది
అంటే లెవెల్స్ ద్వారా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది బేస్డ్ ఆన్ అంటే డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మనకి ఆ కౌంట్ని బేస్ చేసుకొని మనకు వస్తుంది అనమాట. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మన కంపెనీ బాగు కోసం కావచ్చు, మన యొక్క అభ్యున్నతి కోసం కావచ్చు, కంపెనీకి ప్రతి ఒక్క రైట్ ఉంటుందండి ఏ చేంజెస్కైనా సరే. ఇక్కడ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంటుంది? కంపెనీ ప్లాన్ ఇచ్చేంత వరకే కంపెనీ. లేదు లీడర్స్ అయినా మీకు చెప్పినటువంటి వాళ్ళైనా నేనైనా మీకు చెప్పటం మటుకే మా బాధ్యత. డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇందులో జాయిన్ అవ్వాలి, సంపాదించుకోవాలి అనే డెసిషన్ మీ చేతుల్లోనే ఉంటుంది. సపోజ్ మీరు లేదులండి నేను జడ్పీలో జాయిన్ అవ్వను అనుకున్నారనుకోండి, ఏమి అవ్వదు, లాస్ ఏం లేదు. చెప్తున్నాను కదా, లాస్ ఏం లేదు, ఎలాంటి లాస్ లేదు. దానితో పాటు లాభము ఉండదు. ఈ టైంలో మీటింగ్ ఉంటామని కూడా తెలియట్లా పాపం. నాకు ఇలా మూడు పోద్దబ్బా. సరే, సారీ ఫర్ ద బ్రేక్. ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవటం మూలాన, నో అనే డెసిషన్ తీసుకోవటం మూలాన ఎలాంటి పాజిటివ్గా మన లైఫ్లో చేంజ్ అనేది జరగదు. పాజిటివ్ మీన్స్ మనం సంపాదించే సంపాదన పెరగదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మన సంపాదన అంతే ఉంటుంది. అదే సపోజ్ మీరు ఒక మంచి నిర్ణయం, ఎస్ నేను ఈ కంపెనీలో జాయిన్ అవుతా, ఒక 6 నెలల నుంచి 10 నెలల్లో గుర్రానికి కళ్ళకి గంతలు కట్టినట్టుగా, అంటే ఫోకస్గా పక్క చూపు లేకుండా గుర్రానికి పక్క చూపు పడకుండా అడ్డం పెడతారు. ఆ రకంగా నేను ఒక 6 నెలల నుంచి 10 నెలలు పని చేస్తా, ఒక మంచి టీం సంపాదించుకుంటా అని మీరు అనుకుంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఏర్పడుతుంది, మంచి డైలీ ఇన్కమ్ సంపాదించుకుంటారు, రాయల్టీ ఇన్కమ్ సంపాదించుకుంటారు కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది మీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి. లగ్జరీ కార్స్ కొనుక్కోగలుగుతారు, డ్రీమ్ హౌస్ ఏర్పాటు చేసుకోగలుగుతారు, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవన్నీ కూడా అన్లాక్ అవుతాయండి. మీ ఫైనాన్షియల్ పొటెన్షియల్ అనేది, అభివృద్ధి అనేది, ఆర్థిక స్వేచ్ఛ అనేది అప్పుడు మీకు జెట్పే ద్వారా కలుగుతుంది. ఎప్పుడు? ఒక్కసారి మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఒక 6 నెలల నుంచి 10 నెలలు ఫోకస్డ్గా పనిచేయాలి, టీం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు సాధ్యమవుతాయి. ఎంత మంచి కంపెనీ, ఎంత మంచి అవకాశం మనకు కల్పించినందుకు అందరి తరపున కంపెనీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. దానితో పాటు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పటికీ ఒక గుడ్ న్యూస్, కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా 10 లక్షలండి, 1 మిలియన్కి రీచ్ అయింది మన కంపెనీలో డౌన్లోడ్స్, మన యాప్ డౌన్లోడ్స్ 1 మిలియన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొన్ని కోట్ల మంది జనాభాలో మనకు వచ్చింది 1 మిలియన్ అంటే 10 లక్షలే. ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి. అంతమందిలో మీకు తెలిసినటువంటి వారు ఉంటారు, వాళ్ళు వేరొకరి కిందకి వెళ్ళి టీం ఏర్పాటు చేసుకోకముందే, వాళ్ళు మీ కింద మీ చేయి దాటి పోకముందే మీరు ఈ ప్లాన్లో మంచి డెసిషన్ తీసుకొని ఎంటర్ అవ్వండి, మంచి టీం చేసుకోండి, హ్యాపీగా ఎర్న్ చేసుకోండి. ఇది ఒక్కటే నేను ఇచ్చేటటువంటి సలహా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నజీర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ ప్లాన్. వాస్తవానికి ఒక్కొక్క విషయం క్షుణ్ణంగా చెప్పారు. గ్రేట్ ప్లాన్ అండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా చూస్తూ ప్లాన్ మన డ్రీమ్ కోసం వై అంటే ఇప్పుడు ఈ యాప్ను మీరు తీసుకోవడానికి మీకు 2 దారులు ఉంటుంది. అంటే సార్ చెప్పినట్టుగా తీసుకోకపోతే మీ ఇష్టం, తీసుకోవాలంటే మాత్రం మీకు మీ నిర్ణయం అనేది అంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, ఏదో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ తీసుకొని అలాగా 200, 300, 500 అలా హ్యాపీగా మీరు ఉంటానంటే మీ ఇష్టం. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ ఈ యొక్క యాప్ ద్వారా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఈ యాప్ తీసుకొని రెఫర్ చేసే ప్రాసెస్లో ఒక్క విషయం ఖచ్చితంగా చేయాల్సిన విషయం చెప్తున్నాను. మీటింగ్స్ కోసం టైం స్పెండ్ చేయండి. ఏదైనా మనం జాబ్ చేసినా కానీ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాం, వర్క్ ఫర్ హోమ్ ఉన్నా కానీ మనం దాని ఏమంటారు కనెక్ట్ అవుతాం ఆ వర్క్కి. సేమ్ లైక్ దట్ మీ యొక్క వర్క్కు మీ వర్క్ మీరు రెఫర్ చేసుకుంటూ మీటింగ్స్కు ఖచ్చితంగా మీరు రాగలిగితే మీ ఎదుగుదలకు ఎవ్వడు ఆపలేరండి.
థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. నేను ఒకటే చెప్తాను కొత్త వాళ్లకు, దయచేసి ఎందుకంటే ఇప్పటివరకు ఆపర్చునిటీనే విన్నారు. నిజంగా ఈ ఆపర్చునిటీ డబ్బులు ఇస్తుందా, నిజంగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని డబ్బులు చేసుకున్నారా, ఉన్నారా అంటే మనతో పాటు డైనమిక్ లీడర్స్ ఉన్నారండి. ఒక్కొక్క డైనమిక్ లీడర్ని ఇన్వైట్ చేస్తాను. వాళ్ళు చెప్పే మాటలు శ్రద్ధగా వినండి, మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటాడు మిర్చి సినిమా డైలాగ్. ఇప్పుడు వరకు మీరు విన్న ఇన్ఫర్మేషన్ ఇది వాస్తవానికి పనిచేస్తుందా అనే విషయాలు ఇప్పుడు మీరు క్లారిటీగా వినబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇన్వైటింగ్ తెలుగురామ్ గారు, ద గ్రేట్ లీడర్, ద గ్రేట్ మోటివేటర్ అండ్ దెన్ యూట్యూబర్. స్మూత్గా అన్ని విషయాలు క్షుణ్ణంగా మనకు ప్రతిరోజు ఆ, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఒక వీడియో ద్వారా కావచ్చు, ఒక మీటింగ్ ద్వారా కావచ్చు, ఆయన సేవలు అందిస్తున్నారనమాట. అలాంటి లీడర్, మంచి ఆర్గనైజేషన్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తి మనతో ఉన్నారండి. సార్ని ఇన్వైట్ చేస్తున్నానండి. ఓకేనా, సార్ ద్వారా ఈ యొక్క మోటివేషనల్ అని కాదు కానీ ఆయన హార్ట్ఫుల్లీ వచ్చే వర్డ్స్ మీరు వినండి. ఐ ఇన్వైట్ తెలుగురామ్ గారు, ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ ఫ్యూ వర్డ్స్ టు హియర్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు తెలుగురామ్ అండి, ఏపీకి చెందినవాడిని, ఆంధ్రప్రదేశ్కి, కర్నూలు డిస్ట్రిక్ట్ మాది. చాలా మందికి తెలుసు నా పేరు అనేది, కానీ కొత్త వారు వచ్చింటారని చెప్తున్నా. ముందుగా ఇటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిన, అటువంటి మనకి తర్వాత మళ్ళీ అవకాశం కూడా ఇచ్చిన మన గ్రేట్ లీడర్, మై మెంటర్ అని కూడా చెప్తాను, ఈయన మన వంశీ సార్. అండ్ నాకు ఎనీ టైం సపోర్ట్ చేస్తున్న మన నజీర్ సార్ కావచ్చు, ఏదైనా అవసరం పడితే కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ప్రవీణ్ నాయక్ సార్, నాకు దగ్గరుండి కూడా సార్ నేనున్నానని ఆయన కూడా ఇటువంటి సిస్టమ్ని పరిచయం చేసిపోయిన నా అప్లైన్ ఈ రోజు లేకపోయినా సరే ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా నా టీంలోకి వచ్చిన ప్రతి ఒక్క పేరున అంటారు కదా, వాళ్ళందరికీ పాదాభివందనం సార్. సార్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఒక వ్యక్తిని చూడండి, నేను కూడా రిజెక్ట్ చేసిన వ్యక్తులలో మొదటి వ్యక్తిని యాప్ని. అంటే రిజెక్ట్ చేస్తారు కదా మనం మార్కెట్లోకి పోతుంటే. ఇప్పుడు చాలా మందికి ఇది డౌట్లు చెప్తున్నారు, సార్ నా కింద ఎవరు జాయిన్ అవ్వట్లా, యాక్టివేషన్ అనగానే పారిపోతున్నారు అంటే. అలాంటి వ్యక్తులలో రిజెక్ట్ చేయడంలో నేను మొదటి రకం. యాప్ ఎక్కించుకున్నానో లేదో ఒక 5 నిమిషాల కల్లా అన్ఇన్స్టాల్ చేసి కామ్గా కూర్చున్న 1 మంత్. అప్పుడు నేను ఇదే మీటింగ్కి వచ్చినప్పుడు ఒక 50 మెంబర్స్ 100 బిలో అనుకుంటా, తక్కువనే ఉన్నారు. నాకు అనిపించింది ఇట్లాంటివి మామూలే, కామన్గా వస్తాను. కానీ నేను మళ్ళీ 1 మంత్ తర్వాత మా అప్లై నుండి, సార్ మీరు కనీసం ఓన్గానన్నా రీఛార్జ్ చేసుకోండి అని సజెషన్ చేసినాడు. అప్పుడు ఇదే గ్రూప్లోకి వస్తే దాదాపు 2-3 వేల మంది వచ్చినారు అప్పటికే. చూడండి, అంటే నేను లేట్ చేసినందుకు ఎంత అక్కడ డిఫరెంట్ అనేది. నాకు ఆ రోజు మీటింగ్లో ఏమనిపించింది అంటే, మాట్లాడడానికి కూడా కొంచెం పాపం అంటే ఇబ్బంది పడుతున్నారు. మీటింగ్లో ఇన్విటేషన్ ఇస్తే, సార్ నేను ఇంత తీసుకున్నా, నేను అంత తీసుకున్నా. నిజంగా చెప్తున్నా మై డియర్ ఆల్, ఎప్పుడైతే నేను ఆ మీటింగ్కి వచ్చానో జెడ్పీ గురించి నాకు స్థిరంగా ఉంటుందని, బలంగా ఉంటుందని అర్థమైపోయింది. నేను మళ్ళీ ఏమి అంత కొత్త వ్యక్తిని కాదు మార్కెట్లో. ఆల్రెడీ గత 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అయినా సరే యాప్ను రిజెక్ట్ చేసినానంటే మన చుట్టుపక్కల ఉన్న కొన్ని చేసిన పనులకి ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నాం. మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు రిజెక్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మీరు వారికి అర్థమయ్యేటట్టు ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్న చేసి వెళ్ళండి. ఎప్పుడోసారి యాక్టివేషన్ చేసుకుంటారు, ఫాలోఅప్ చేయండి. అవకాశం అనేది దేవుడు ఇస్తాడు. దానికి నేరుగా మన సార్ వాళ్ళు బాగా చెప్తారు, దాన్ని నేరుగా డబ్బు ఎప్పుడు ఎవ్వరు ఇవ్వరు, అవకాశం అనేది ఇస్తారు. ఈరోజు మనకి ఒక అద్భుతమైన అవకాశం, నెత్తిన బరువు పెట్టుకొని మోసిన రోజులు ఉన్నాయి మార్కెట్లో, కానీ ఎక్కడ సక్సెస్ అనేది దొరకలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, జస్ట్ ఒక ఫోను, నేను ప్లాన్ చెప్పనీకి వెళ్తుంటే కూడా నేను ఫైల్ అయితే పెట్టుకున్నా, కానీ ఫైల్ కూడా ఓపెన్ చేయడంలా, ఫోన్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. అంటే ఇప్పుడున్న ఏదైతే ఈ కాలం ఇది సొసైటీ ఉందో, మనకి టైం ఇవ్వడమే ఎక్కువ. మనం పేపర్ పెన్ ఇట్లాంటివి కూడా అంటే కొందరు పెడుతుంటారు, తప్పులేదు. కానీ మనకి అలాంటిది కూడా లేదు ఇక్కడ. ఒక ఫోన్లో కూడా ప్లాన్ చెప్పొచ్చు యాప్ చూపించి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదో చెప్తారు ఒకటి, పట్టు పట్టరాదు పట్టి విడుదల రాదని. నాకు చెప్పడానికి రాదు అది. కానీ మార్కెట్లోకి ఎవరైతే వస్తారో, అడుగు పెడతారో, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీ సక్సెస్ అనేది మార్కెట్లో ఉంటుంది. ఇలాంటి కంపెనీ తగిలిందంటే మనం ఖచ్చితంగా పైకి ఏది ఏమంటారు సక్సెస్ రేషియో అనేది తీసుకుంటాం. ప్యాసివ్ ఇన్కమ్ విని 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 విసుగొచ్చిపోయింది ప్యాసివ్ ఇన్కమ్ అంటే. దట్
ప్రీవియస్ కంపెనీలలో. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఎప్పుడైతే బ్రాంచ్ అవుతారో అప్పటి నుండే మీకు స్టార్ట్ అవుతుంది. 15 మంది మీ కింద మీకు తెలియకుండానే రీఛార్జ్ చేసుకుంటే దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. ఆ రోజు నుంచి కంపెనీలో వచ్చే టర్న్ ఓవర్ 2% ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ప్లాన్ విన్నారు కదా, ఎంత క్లియర్గా అండి, నాకు అర్థం కాదు. ఇంతకన్నా క్లియర్గా చెప్పే లీడర్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఇక్కడ ఏంటంటే చూడండి, మీరు జస్ట్ టీమ్ని అటెండ్ చేయండి, ఈ మీటింగ్ అటెండ్ చేయండి. అంటే అక్కడ యాక్టివేషన్ చేయకపోయినా ఇక్కడికి వచ్చి మీటింగ్ అటెండ్ చేయండి. ఆ తర్వాత చూడండి యాక్టివేషన్స్ అవుతారు. ఖచ్చితంగా మీరు అందరూ ఒక మంచి సక్సెస్ తీసుకుంటారని, నాకు ఇటువంటి సక్సెస్ ఇచ్చిన మా అప్లయన్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, మన యాప్ని క్రియేట్ చేసిన ద గ్రేట్ మెంటర్స్ ఎండి గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి మై టీమ్కి థ్యాంక్ యూ సార్. నాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓవర్ టు నజీర్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే సార్, ఒక విషయం కొత్త వాళ్ళకే చెప్తాను సార్. ఒక మంత్లీ ఇన్కమ్ ఒక 50,000 రూపాయలు సంపాదించాలంటే కొత్త వాళ్ళు కాదు, తురామ్ గారు ఎంత పెట్టాలి సార్ ఇన్వెస్ట్మెంట్? సార్ 50,000 సంపాయాలంటే నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, కానీ పెట్టి చూసిన దాదాపు ఒక 1,00,000 రూపాయలు పెడితే కూడా నెలకి 10,000 కష్టం సార్. అంటే నేను మినీ బ్యాంకు క్రియేట్ చేసుకున్న వ్యక్తిని అనమాట. నేను ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ వగైరా వగైరా తెచ్చుకుంటే కూడా అప్రాక్సిమేట్లీ 6,000 7,000 వస్తుంది. అది కూడా ఉంటుందా పోతుందా అనేది ఉంది సరే కాంపిటీషన్. సార్, నా క్వశ్చన్ క్లారిటీ లేదు. నేనేమంటే రెండే విధాలు ఉన్నాయి మనం ఇన్కమ్ చేసుకోవాలంటే, ఒకటి బిజినెస్, ఒకటి జాబ్. సరే, ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే జాబ్ మనకు తెలిసిన విషయమే, సుమారుగా హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, అవునా సార్? హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకొని ఇంటర్వ్యూలకి వెళ్ళి రూములు తీసుకొని ఆ కన్నా బాధలు పడితే వస్తుంది. అది రాంగ్ అని చెప్పట్లేదండి నేను. ఎస్, ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్, బట్ అదే తీసుకుంటే నేను స్టూడియో పెట్టాను ఇంతకు ముందు. యాక్చువల్లీ ఏమంటే ఒక 15 years బ్యాక్ స్టూడియో తీసేసాను. అక్కడ పడిన బాధలు చిన్న బాధలు కాదు. అలా ఏదైనా పెట్టుకోవాలనుకున్నా, కొట్టు పెట్టుకోవాలనుకున్నా లక్షల్లో పెట్టాలా, అడ్వాన్సులు ఉంటాయి, సరుకు తీసుకొచ్చుకోవాలి, లాట్ ఆఫ్ స్ట్రెయిన్ యూనో. అదే విధంగా నేను ఇలా మాడుకుంటూ పోతే నేనే ఎక్కువ మాడతాను. దెన్ అనదర్ పర్సన్ మనతో ఒక గ్రేట్ లీడర్ అండి, ఓకేనా. మనతో పాటు ప్రవీణ్ సార్ ఉన్నారు. ఒక చర్చ్లో చాలా బిజీగా ఉండే పర్సన్ అనమాట. ఎందుకంటే ఒక హెడ్గా ఉంటూ చాలా మీటింగ్స్, ఏది జరిగినా ఆయన ఉండాలి, ఆయన అక్కడ ఉండాలి. అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా ఈ బిజినెస్ను, ఈ యాప్ను ఇంతగా రెఫర్ చేసి, ఇంతగా మంచి ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటూ, అర్థం చేసుకో అంటే నేను ఎవరిని ఇది చేయట్లేదు. అంటే ఒక ఆ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఏం అంటే పాజిటివ్గానే తీసుకొని మంచే ఉంటేనే చేస్తారు. మనుషులకు మంచి ఉంటేనే ప్రమోట్ చేసే రకం, ఓకేనా. అలాంటి పర్సన్ మనతో ఉన్నారండి. నేను ఇన్వైట్ చేస్తున్నాను ద గ్రేట్ లీడర్ మన ప్రవీణ్ నందమూరి గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జెట్ ఫ్యామిలీ. మీ యొక్క ఫ్యూ వర్డ్స్ ఇక్కడ మీరు షేర్ చేయండి సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి చాలా మంచిగా చెప్పారు, థ్యాంక్ యూ. వాస్తవంగా ఏంటంటే మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మనకు కూడా కొద్దో గొప్ప ఇన్కమ్ కావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ జెట్ పే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే నేను మార్చిలో స్టార్ట్ అయినాను సార్. మార్చిలో స్టార్ట్ అయ్యి మే నెలలో ఉత్తరాఖండ్ పోయి వచ్చాం సార్. అప్పటిదాకా మా బిజినెస్ చాలా స్లోగా ఉందండి. ఎప్పుడైతే ఉత్తరాఖండ్ పోయి వచ్చి కంపెనీ ఉన్నటువంటి ఎండి సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విజన్ తెలుసుకున్న తర్వాత, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి దాని ఏమంటారు అకామిడేషన్స్ అయితే ఏంటి, అక్కడ ఎంజాయ్మెంట్ అయితే ఏంటి, అది చూసిన తర్వాత నుంచి మే అయిపోయిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో ఈరోజు మన ఇన్కమ్ ఏంటంటే, ఈ 3 నెలలు దాటి సెప్టెంబర్ నెలకు వచ్చరికి 1,11,000 రూపాయలు ఎర్న్ చేసాం సార్. అంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 25,000 ఎర్న్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నేను జాయిన్ అయిన 2 months ఒక రకం అయితే, మీరు అన్నట్టుగా ఆఫ్టర్ అంటే ఏమంటారు మేలో మనం కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ 25,000 ఎర్న్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందాక మీరు అన్నట్టుగా నేను 1,200 రూపాయలు సార్. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను వాస్తవంగా. యాక్చువల్లీ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1,200 సార్. మనం పెట్టిన 1,200 రూపాయలతో ఈరోజు 1 lakh ఇన్కమ్ తీసుకోగలిగాం. 1,11,860 రూపాయలు అంటే ప్రజెంట్. ఇప్పుడు నేను దీనికన్నా ముందు యాంబే అనేటువంటి ఒక కంపెనీ చేశాను సార్. కంపెనీ పేరు కూడా చెప్పేస్తున్నాను వాస్తవంగా. ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే యాంబేలో ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ చేయాలి.
ఇలా నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉన్నాడు ఇంకొక ఆయన, వాడు వెస్టేజ్లో ఉంటాడు. వాడికి నాకు పోటీ, నేను 50,000 ఎంత సంపాదించాలి, వాడేమో వెస్టేజ్లో ఎంత సంపాదించాలి. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఎవ్రీ మంత్ 5,000 అనేది మేము మినిమం ఎవ్రీ మంత్ మేము 5,000 పెట్టి ప్రోడక్ట్ కొనాలి, ప్రోడక్ట్ సేల్ చేయాలి, లేకపోతే ఇంట్లో వాడుకోవాలి. మాకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 3,000 లేదా 4,000. మేము ఎవ్రీ మంత్ 5,000 పెడితే మాకు వచ్చే 3,000 4,000. అంటే ఈ నెల కాతే వచ్చే నెల కాతే 1 ఇయర్ తర్వాతైనా మనం సెట్ అవుతాము అని చెప్పి 1 ఇయర్ అలానే ప్రొలాంగ్ చేశారు సార్. 1 ఇయర్ తర్వాత మేము పెట్టిన ఇన్కమ్ ఎంత అంటే 60,000 రూపాయలు నేను పెట్టి 30,000 సంపాదించా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక గ్రేట్ కంపెనీ అయినప్పటికీ ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేయడము అక్కడ చాలా రిస్కీగా ఉంటుంది. కానీ జెడ్పేలో లైఫ్ టైంలో ఒకటే మెంబర్షిప్ అండి. ఒక్క మెంబర్షిప్తో మనము 1,11,000 సంపాదించాలంటే నాట్ ఏ జోక్ సార్. నా వర్క్ నేనైతే చెప్పగలను, ఇది హయ్యెస్ట్ ఇన్కమ్. నేను ఇంకా ఏమంటానంటే ఇది స్టార్టింగ్ స్టేజే. నేను ప్రతిరోజు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కనీసం దీంట్లో రోజుకు ఒక 100 రూపాయలైనా సంపాదిస్తానా అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఇవాళ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, ఈరోజు నా ఇన్కమ్ ప్రతిరోజు మినిమం 700 నుంచి 1,200 వరకు రీచ్ అవుతున్నాను. మంత్లీ థ్యాంక్ యూ సార్. మంత్లీ 25,000 రీచ్ చేయగలుగుతున్నాను. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రవీణ్ నాయక్ సార్కి ప్రత్యేకంగా నన్ను అంటే ఈ బిజినెస్లోకి ఆహ్వానించాడు. తర్వాత వంశీ సారు, నజీర్ సారు, వీరిద్దరు కనుక లేకపోతే ఈరోజు నా టీము 19,000 మెంబర్స్ అండి. ఈ 19,000 మెంబర్స్కి ప్రతిరోజు జూమ్ మీటింగ్లో మోటివేషన్ ఇస్తూ, తర్వాత ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి వంశీ సార్కి, నజీర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ మార్నింగ్ కూడా 2 గంటలకు, వాళ్ళు మధ్యాహ్నం పూట 2 గంటలకు మీటింగ్ జూమ్ సెషన్ చేసి, ఎంత ఓపిక ఉంటే మళ్ళీ రాత్రి 6:30కి కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు నజీర్ సార్ అండ్ వంశీ సార్. మీలాంటి లీడర్స్ దొరకడం మాకు చాలా అదృష్టం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పింది ఒకటి, ఒక పేరు కూడా చెప్పారు. వాస్తవానికి ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ బేస్ అండి. ప్రోడక్ట్ బేస్ ఏంటంటే ఏది తప్పు కాదు సార్, ఏదైనా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోండి. బట్ ఏంటంటే మార్కెట్లో రాజకీయ నాయకులు వాస్తవానికి జనాలు ఎక్కువ ఉంటారండి, రాజకీయ నాయకులు తక్కువ. అలాగా కొన్ని ప్రొడక్ట్ బేస్ కూడా చేసుకొని ఒక ఇన్కమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సార్, తప్పేం కాదు. అయితే డబ్బులు రావా అంటే ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి, సంపాదిస్తుంది, బాగానే ఉంది. బట్ అంటే దాని ఏమైందంటే వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. అక్కడ ఏం చేసి పడుతుందంటే, వాస్తవానికి ఏదైనా ఫీల్డ్ తీసుకోండి 3 to 5 years ఇవ్వాలి ప్రోడక్ట్ బేస్లో. అప్పుడు వరకు ఏంటంటే ఈ ప్రోడక్ట్ బేస్ అనేది వాస్తవానికి ఫ్రెండ్లీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ బేస్ తప్ప అంటే ఖచ్చితంగా తప్పు కాదు, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే దేనికి నేను మాట్లాడను, అడ్డం రాను. ఒకటి ఏంటంటే మీరు 5 years ఇవ్వాలి. ఆ 5 years కూడా నిలబడి చేసుకోగలగాలంటే యాజ్ ఏ పార్ట్ టైంగా చేయాలా. మనకు వచ్చే ఏదో జాబ్ ఉంటుంది, ఆ జాబ్ చూసుకొని అది చేసుకొని కొన్నిసార్లు ప్రొడక్ట్ డెమోలు చేసుకోవాలా, కొన్నిసార్లు ప్రొడక్ట్లు నిలిచిపోతాయి ఇంట్లో. ఎందుకంటే చెప్పకూడదు, కానీ ఐఎమ్ ఆల్సో అక్కడి నుంచే వచ్చానండి, అందుకని చెప్తున్నా. బట్ ఎడ్యుకేషన్ తీసుకున్నానండి, గ్రేట్ ఎడ్యుకేషన్ వచ్చింది అక్కడి నుంచి. బట్ ఇక్కడ నేనేం చెప్తాను, అదే కంపారిజన్ చేస్తున్నా. సార్ చెప్పారు కదా మోటివేషన్ అని, నిజం చెప్తున్నాను, నేను కానీ వంశీ సార్ కానీ మోటివేషన్ చేయము. అంటే డోంట్ మైండ్, ఉండే ఫ్యాక్ట్ చెప్తున్నాం. ఒరే నాయన ఇక్కడ చూడరా, డబ్బులు ఇంత చేతుకొని తీసుకొని చెయ్యాలా. పార్ట్ టైంలో హ్యాపీగా రోటీ కపడా మకాన్ ఉండవాడు, వాడికి ఇంకా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో జరిగిపోతుందంటే ఎక్స్ట్రా థింగ్ కోసం ప్రొడక్ట్ బేస్ చేసుకోవచ్చేమో. ప్రొడక్ట్ బేస్ స్టార్ట్ చేసుకొని అందులోంచి ఇన్కమ్ తీసుకొని చేసుకోవాలంటే మాత్రం నాకు తెలిసి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను అది చెప్తున్నాను, సార్ ఇన్వెస్ట్మెంట్ అని అడిగాను నేను. సార్ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లానా అనుకోవచ్చు కొంతమంది. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం లైఫ్ టైం కోసం. బిజినెస్సే చేయకపోయినా మీకున్న ఏదైతే ఇంట్లో 4-5 రీఛార్జీలు ఉంటాయి, అవి చేసుకుంటూ ఉన్న మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది. అందులో నుంచి కూడా మీకు ఇన్కమ్ ఉంటుంది. గ్లాసులన్నీ లేదు సార్, కొంచెం ఆఫర్ చేసుకుంటాను, అదే సార్ ఇప్పుడు చేశారు కదా అట్లా ఒక బ్యారల్ చేసుకుంటాను సార్, ఒక 25,000 రూపీస్ మంత్లీ. అరే మాకు బ్యారల్ చాలదు, మాకు పైప్ లైన్ కావాలా, ఆ మైండ్ సెట్. అంటే సార్ కూడా అనుకోండి, అంటే ఇట్స్ టేక్ టైం. ఇప్పుడు ఎంత ఇచ్చారు సార్ టైము? ఒక 4 to 5 months 6 months ఇచ్చారు. లైక్ దట్ నేను కావచ్చు, వంశీ కావచ్చు, 4 to 6 months ఇచ్చాం. మినిమం ఒక 4-5 లక్షలు ఇన్కమ్ చేసుకున్నాం. కానీ ఆ 4-5 లక్షల కోసం రాలేదు, ఖచ్చితంగా కోట్లు ఇన్కమ్ తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ అది ఉందని అర్థం చేసుకుంటున్నాం, మీరు కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
అదే విధంగా తీసుకుంటే సార్ కూడా అడ్మిట్ ఇచ్చాను, మన మేఘాచారి గారు ద గ్రేట్ లీడర్ సిల్వర్ పిన్ బ్రేక్ చేసి సార్ వాస్తవానికి ఆయన మాటలే డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి ఎగ్జాంపుల్తో సార్ కూడా మంచిగా అందరినీ ఒక కరెక్ట్గా ఆకర్షింపబడేలాగా మాట్లాడతారు సార్. ద గ్రేట్ లీడర్ మేఘాచారి గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ టు జెడ్పై ఫ్యామిలీ. మీ యొక్క ఫ్యూ వర్డ్స్ సార్. నమస్తే సార్. ఎస్ నమస్తే. అందరు బాగున్నారా? మీ ఈ రోజు మీటింగ్ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు, పూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. సార్ ఈరోజు వినే వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో కోటీశ్వరులు సార్, లక్షాధికారులు కాదు కోటీశ్వరులు అవుతారు. అంత ఇంట్రెస్ట్ వింటున్నారు. మనం ముందు తీసుకోవడానికి 3 లీడర్స్ ఇక్కడ ఉన్నారు, 3 ఎండీలు ఏమో పైన ఉన్నారు. మనకి కంపెనీ తయారు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంది సార్. సార్ ఒకటి సార్, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో అంతు లేదు, ఎంత మందికైనా అవకాశం ఉంటుంది. ఇంకోటి సార్, సపోజ్ ఫ్యాక్టరీ పెట్టింది గవర్నమెంట్ ఫ్యాక్టరీ పెడితే అది ఫ్యాక్టరీ కట్టిన తర్వాత దానికి 2000, 3000, 5000 లిమిట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది తీసుకోరు అక్కడ, ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా కానీ. సపోజ్ నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టినా దాంట్లో పనిచేసే వాళ్ళకి 20,000, 30,000 మంది మాత్రమే ఉంటారు గవర్నమెంట్ తరఫున. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఓన్లీ 1200 పెట్టి దీంట్లో ఎంతమందికి మన ఉద్యోగ అవకాశాలను సంపాదించే అవకాశం ఇచ్చే అన్లిమిటెడ్ గా లక్షలు కాదు కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఇంకంటే సార్ ఇక్కడ. అందుకని నేను నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఇష్టపడతాను. దీనికి లిమిట్ లేదు. ఇవాళ 100 మంది వచ్చారా, 1000 మంది, 1,00,000 మంది, 10 లక్షలు అయ్యారు. ఇప్పటికీ రేపు 1 కోటి మంది కాదు 10 కోట్ల మంది వచ్చినా మనకు ఎప్పుడు ఆహ్వానం, వెల్కమ్ అంటే మనకు పెద్ద అక్షయ పాత్ర లాంటి సార్. నెట్వర్క్ మార్కెటింగే పెద్ద అక్షయ పాత్ర. ఎంత మంది వచ్చినా ఏ నెట్వర్క్ ఇది ఒకటే కాదు, బహుశా ఏదైనా సరే సార్. ఇప్పటికొచ్చి మన నెట్వర్క్ చేసేవాళ్ళు దాదాపు నాకు తెలిసి ఒక 5% ఎక్కువ లేరు అనుకుంటా సార్ మన దేశం మొత్తం మీద. అదే అమెరికాలో తీసుకుంటే నాకు తెలిసి 50% నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రతి ఇంటికి దాదాపు ఒక మనిషి నెట్వర్క్ లో ఉంటారు అక్కడ. అందుకని అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇష్టపడరు వాళ్ళు చేయడానికి. అందుకే మన దగ్గరికి పోయి అక్కడికి పోతే వాళ్ళకి ఉద్యోగాలు దొరకదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఇంటర్వ్యూకి రారు, వాళ్ళకి ఇది శాలరీ సరిపోవాలి. అందుకని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పర్మనెంట్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, నెల వస్తుంది నెట్వర్క్. ప్రతి ఇంటికి ఏదో ఇన్కమ్ ఉంటుంది అక్కడ. అందుకని వాళ్ళు ఉద్యోగాలు చేయరు సార్. అది నాకు తెలిసిన విషయం సార్. ఈ విషయాన్ని అందరూ గమనించి అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలని నా అభిప్రాయం సార్. ఓకే, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఉంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఎగ్జాంపుల్. ఓకేనా? అంటే ఒక్కటి సార్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇది డైరెక్ట్ సేలింగ్ అనేది నేను వాస్తవానికి పక్కలో పెడితే, అన్నిటికన్నా నేను ఎందుకు చెప్తానంటే ఇంత ఈజీగా ఏది లేదు అనే ఒక చిన్న విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నా. కంపేర్ చేసుకోండి మీరే. మీరు నెలకు 50,000 రూపాయలు కావాలంటే 5 నుంచి 10 లక్షలు మనకు ఖర్చు అవుతుంది. దానికి కాంపిటీషన్స్, కిరాకులు రావాలా, మొత్తం మెయింటైన్ చేయాలా, మీరు టైం స్పెండ్ చేయాలా, కొన్ని సమయాల్లో పెళ్ళిళ్ళు అవి ఇవి వదిలేయాలా, లేదంటే ఇక్కడ మూసుకొని పోతే అంటే లాక్ చేసుకొని పోతే ఇక్కడి నుంచి డబ్బులు రావు, సెక్యూరిటీ ఉండదు సార్. ఇక్కడ మీకు అన్ని ఉన్న సెక్యూరిటీతో పాటు ఒక ఇన్కమ్ కూడా మనకు ఆటోమేటిక్గా రెషెడ్యూల్ ఇన్కమ్ కూడా క్రియేట్ అవుతుంది. ఈరోజు ఇంతకుముందు చెప్పా, వంశీ సార్ కావచ్చు, నేను కావచ్చు, కొట్టు మూసేశాం. ఈ రోజు నుంచి మేము ఏ మీటింగ్ చేయము, వద్దు, వచ్చింది తీసుకుందాం అనుకున్న రీషెడ్యూల్ ఇన్కమ్ అనేది పడుతూనే ఉంటది. సెటిన్ ఉన్నాయి సార్ ఇందులో, బ్రాంజ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. ఇలాంటివి మీరు ఏదైనా ఒక రీచ్ అయ్యారనుకోండి, లైఫ్ టైం మీకు ఇక్కడ నుంచి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మనతో పాటు గ్రేట్ లీడర్, ఆయన కర్ణాటకలో కూర్చున్నా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని హ్యాండిల్ చేసి మంచి టీం చేసుకున్నారు. రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు వాస్తవానికి ఒక గ్రేట్ లీడర్ అండి. తక్కువ మాట్లాడినా కానీ సార్ పని మాత్రం ఎక్కువ చేసే టైప్ అనమాట. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జెడ్పై ఫ్యామిలీ. మీ యొక్క ఫ్రీ వర్డ్స్ షేర్ చేయండి సార్. బాలరాజ్ గారు నెక్స్ట్ మీరే. హనుమంత్ రెడ్డి గారు వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ హనుమంత్ రెడ్డి గారు. ఎస్ సార్ మాట్లాడండి సార్. మేము మాట్లాడేదంతా మీరే చెప్పేశారు, మా అప్లైన్ గారు, ప్రవీణ్ సార్. ఇంకా మనం మాట్లాడేది ఏముంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం చేయలేదు. ఓన్లీ ఒక ప్యాకేజ్ అనేది 1,200తో తీసుకున్నాము. ఆ 1,200 ఈరోజు 60,000 పైన తీసుకువచ్చేసింది. మేము చేసే పని అంటూ ఏం ఉండదు దీంట్లో, ఓన్లీ కూర్చొని ఫోన్లో మాట్లాడడం అంతే సార్. సూపర్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, షార్ట్ అండ్ పీరియడ్ గా. అదేదో సినిమా సార్, మొత్తానికి గుర్తులేదు కానీ ప్రకాష్ రాజ్ గారు అనమాట, రాజకీయంగానే ఆయన వచ్చి స్టేజ్ పైకి వచ్చేసి నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను మీకు తెలుసా అంటాడు. అందరూ తెలుసు తెలియదు అంటారు ఫస్ట్.
తెలియదు తెలియని వాళ్ళతో నేనేది మాట్లాడడం, నేను వస్తాను బాయ్ అని వెళ్ళిపోతాడు. ఏమ్మా ఏంది ఇది ఇట్టుండే అంటాడు. సరే కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. సరే మళ్ళీ ఒక మీటింగ్ వచ్చి మళ్ళీ చెప్తాడు, నేనేం చెప్పబోతున్నాను మీకు తెలుసా అంటే తెలుసు తెలుసు అంటే తెలిసిన తర్వాత నేనేం చెప్తాను వెళ్ళిపోతారు అనమాట. అది తెలివైన ఆన్సర్ అంటారు దాన్ని. ఓకే, ఇంకొకటి, ఇది కాదు ఈయన దగ్గర మాట్లాడించాల్సి పడుతుంది, 60 మంది తెలియదని చెప్పండి, 60 మంది తెలుసు అని చెప్దాము అంటారు. ఓకే, ఫిక్స్ అవుతారు. నేనేం చెప్పబోతున్నాను మీకు తెలుసా అంటే పీపుల్స్ మొత్తం అర్థమవుతారు. దాంట్లో తెలియదు అని కొంతమంది అంటే తెలుసు అని కొంతమంది అంటారు. అప్పుడు ఏమంటాడు ఆయన, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పించుకోండి, వస్తా బాయ్ అని. మాటలే మాట్లాడకుండా పని అవుతుంది అనమాట. అలాంటి టైపు మన సార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడడం వల్ల నాకు ఇది గుర్తొచ్చింది. ద గ్రేట్ లీడర్ మనతో పాటు సిల్వర్ బాలరాజ్ గారు ఉన్నారండి. మంచి యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. చాలా హ్యాపీగా బిల్డ్ చేసుకుంటూ ఈ యొక్క మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. బాలరాజ్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్ టు జెట్ ఫైవ్ ఫ్యామిలీ. అండ్ మీ యొక్క ఫ్యూ వర్డ్స్ షేర్ చేయండి సార్. బాలరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి కూడా జెడ్పీ ఫ్యామిలీ మెంబర్స్కు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినందుకు, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వంశీ సార్కి మరియు నజర్ సార్కి, ప్రవీణ్ సార్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. సో ఇక్కడ ఒకటే సార్ నేను చెప్పేది, ఏదైతే మనం ఈ జెడ్పీ అనే ఆప్షన్ ఎంచుకున్నామో మార్కెట్లో 100% ట్రస్ట్ చేయండి, బిలీవ్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా సార్ వాళ్ళు మన నోట్లో పెట్టి క్లియర్గా. బట్ చెప్పడానికి ఏమి ఒకటి నేను చెప్తాను, 100% మీరు ఏదైతే జెడ్పీ నమ్మిరో మీ టీం అందరికి కూడా ఇక్కడ మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి సార్. ఇది ఒక్కటే నేను కోరుకునేది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పని చేయాలి సార్. ఎందుకు అంటే నేను ఈ యొక్క జూమ్ మీటింగ్ ఆర్ టెలిగ్రామ్ మీటింగ్ ద్వారానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను సార్. స్టార్టింగ్ లో నాకు చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత కొద్దిగా నేను సార్ మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తుంది పక్కలో ఎవరికో. సార్ ఇక్కడ జూమ్ మీటింగ్ వల్లే నేను ముఖ్యంగా టెలిగ్రామ్ జూమ్ మీటింగ్ సార్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఒక 10 మెంబర్స్ వచ్చినా కానీ అక్కడ విసుగు చెందకుండా వంశీ సార్ మరీ పట్టువిడమని విక్రమార్కుల్లాగా, అంటే మనం ఏదైతే నమ్మి బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నామో ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి కానీ అట్లా ఆ విధంగా ఈ రోజు ఇంత టీం అనేది రావడం జరిగింది మన టీంలో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి సార్. జూమ్ నాలెడ్జ్ తీసుకొని స్కిల్స్ నేర్చుకొని మన టీంకి లేకపోతే మన టోటల్ టీంకి నేర్పిస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు కూడా టీంను ఎక్కువ బిల్డ్ చేసుకుంటూ మంచి ఇక్కడ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఎంతమంది సార్ ఇంకా ఫస్ట్ టైం కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, వాస్తవానికి ఇందులో డబ్బులు వస్తాయా అని మైండ్లో ఉన్న వాళ్ళు, అంటే మీకు డౌట్గా ఉన్న వాళ్ళు, నిజమా సార్ డబ్బులు వస్తున్నాయా, ఇంత డబ్బులు మీరు తీసుకుంటున్నారా అని ఎంతమందికి ఉంది సార్? హ్యాండ్ రేస్ చేయండి సార్. కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కావచ్చు, న్యూగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇందులో నిజంగా డబ్బులు వస్తాయా సార్, మీరు చెప్పేవన్నీ నిజాలా అని మీ డౌట్ ఉంటే మీ మైండ్లో హ్యాండ్ రేస్ చేయండి సార్ ప్లీజ్. అది కదా, సూపర్ సార్. వాస్తవానికి 72 మంది ఉన్నారు, కాదు 72 మంది ఉన్నారు. దీన్ని బట్టి అందరూ డైమండ్సే. అంటే హ్యాండ్ రేస్ చేయకపోతే డైమండ్ అనుకోవద్దండి, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ, అంటే మన ఫ్యామిలీ, మన వాళ్ళు ఉన్నారు, రోజు మీటింగ్ అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. అంత లేదులే మేము ఇద్దరు ఉన్నామని ఎవరు వచ్చారు. నో ప్రాబ్లం సార్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి నిజంగా ఇందులో డబ్బులు వస్తాయా, మీరు చెప్పేవన్నీ నిజాలా, మీరు చెప్పింది నిజం అంటే చెప్పండి, ఊపేస్తాం అన్నట్టుగా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వాస్తవానికి ఇందులో మీకు డౌట్ ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, 4, 5, 6. వంశీ సార్ ఒక్కసారి మీరు మళ్ళీ బ్యాక్ టు మీటింగ్ రావాలి. అండ్ దెన్ ఒక్కసారి ఓపెన్ చేసి యాప్లో ఈ ఇన్కమ్ కావచ్చు దీని గురించి 2 నిమిషాలు మీరు కంప్లీట్ చేయాలి. అప్పటి వరకు ఒక చిన్న విషయం చెప్తానండి. సార్ వచ్చేంత వరకు 3-4 వచ్చారు కాబట్టి చూపించాల్సి పడుతుంది మనం. అది అత్తారింటికి దావేది సినిమాలో ఆయనకు యాక్సిడెంట్, అదే హార్ట్ వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఈయనకు పిలుస్తారు లోపల,
పవన్ కళ్యాణ్ గారు లోపల ఉంటే బయట నుంచి అంటే ఏం చేస్తున్నట్టే డ్రైవర్ అది ఇది అన్న తర్వాత సరే అర్థమైపోతుంది. బయట అతనికి చెప్తారు ఆ డ్రైవర్కి పంపించేయండి అన్నట్టు, మీకు అందరికి అర్థమవుతుంది. సరే ఆ డ్రైవర్కి పంపించాలంటే ఏం చేయాలా, ఈయన వస్తాడు అనమాట, ఎంఎస్ నారాయణ వచ్చేసి, ఒరే లోపల పోయి నువ్వు బ్యాగ్ ఇస్తే నీకు డ్రైవర్కి చెప్తాడు, లోపల పోయి బ్యాగ్ ఇస్తే నీకేమి ఇస్తారు అంటే, ఏమి ఇస్తారు, నెలకు జీతం ఇస్తారు అంటాడు. ఆ బ్యాగ్ నువ్వు మాకిస్తే ఈ యొక్క బెంచ్ కార్ బీగాలు నీకు ఇస్తాను అంటాడు. అట్లా చూస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, అందరికి గుర్తుంటుంది, బాగా గుర్తుంటుంది. మాటలు చెప్తున్నారు కానీ ఇయ్యట్లేదా అని ఒక డైలాగ్ ఉంది. కరెక్ట్గా అది నేను చెప్పాను, మీ అందరికీ అర్థం ఏంటది, బీ హ్యాపీగా చెప్తున్నారు కానీ చూపించడం లేదని ఫీల్ అవుతున్నారేమో. ఒక్క నిమిషం అండి, అందరూ చూడండి హ్యాపీగా. సార్ యా సార్, ప్లీజ్ రిక్వెస్ట్. రైట్, ఒక్కసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే చూపిస్తా, ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి చూపిస్తా నా ఇన్కము ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు అసలు నా కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, నేను డైరెక్ట్గా ఎంతమందిని చేశారు, మొత్తం సవివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే రైట్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చినటువంటి అనుమానం ఏంటో కూడా తెలుసుకుందాం. వాళ్ళకి వచ్చినటువంటి అనుమానం కాదు, వాళ్ళు ఏం అడగదలుచుకున్నారో కూడా. నథింగ్ అడగదలుచుకోలేదు. నేను ఏం అడిగానంటే వాస్తవానికి నిజమా అన్నట్టుగా మనం మాట్లాడాం కదా, మాటలు నిజంగా చూపిద్దాం అన్నట్టు, చేతల్లో చూపిద్దామని. చూపించండి సార్, అంతే. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. నేను చూపిస్తాను ఇప్పుడు. ఒక్కసారి స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. ఇట్స్ క్లియర్. ఇదే సార్, నాకు ఇందాక ఒకసారి చెప్పినట్లుగా మేఘాచారి గారు అనుకుంటాను, వింటూ ఉన్నాను, బట్ పేర్లు కరెక్ట్గా గుర్తులేదు. సార్ చెప్పినట్లుగా జెత్పే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అక్షయ పాత్ర అన్నాడు. జెత్పే అనేది జీని అండి, అక్షయ పాత్ర జెత్పే అనేది జీని. ఏ వారమైనా ఇచ్చేస్తుంది, ఇందులో మనకి అన్నీ వస్తాయి. అక్షయ పాత్ర కూడా సేమ్ లైక్ దట్. కానీ అక్షయ పాత్ర రెండు జీని కలిస్తే ఎలా ఉంటుందో చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో జెత్పే కలిసిందనమాట. ఒక్కసారి చూడండి, నేను మై బిజినెస్ ఓపెన్ చేసి చూపిస్తాను. కొంతమంది చెప్తున్నానండి, ఈ యొక్క ఏదైతే కనపడుతుందో మనకు ఇందులో లాస్ట్ లో చిన్నగా ఒక 2 బ్రాకెట్స్ లాగా ఉండగా దానిపై నొక్కితే క్లియర్ గా పెద్దది కనపడుతుందండి. ఇది మినిమైజ్ గా చిన్నగా ఉంటది. జస్ట్ ఈ సైడ్ లో మనకు రైట్ సైడ్ కింద ఉంటుంది చూడండి, 2 బాక్సెస్ లాగా, దాన్ని క్లిక్ చేయండి, మీకు బాగా పెద్దగా కనపడుతుంది అనమాట, బాగా విజిబుల్ చూడొచ్చు. మినిమైజ్ మ్యాక్సిమైజ్ లాగా. సార్ మళ్ళీ కనపడట్లేదు వంశీ సార్ కనపడట్లేదండి, స్క్రీన్ కనపడట్లేదా? అవును. ఓకే, రైట్ సార్, రైట్. యాప్ క్లోజ్ అయింది సార్, సారీ సార్. ఇప్పుడు రాదు సార్. ఓకే సార్, ఓకే ప్రభాకర్ గారు సార్ మనం చెప్తే హ్యాపీగా సార్. సార్ ప్రభాకర్ కనపడుతుందా సార్? కనపడుతుందా సార్ నజీర్ గారు? ఓకే సార్, ఓకే. ఇక్కడ 527 members, 4,314 rupees. వావ్ సార్ ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఈ రోజు పెయిడ్ టీమ్ అంటే నా కింద యాక్టివ్ అయినటువంటి వాళ్ళు నాకు 20 లెవెల్స్ మీద 527 మంది యాక్టివ్ అయ్యారు. 1446 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు టైం ఎంత అండి? 7:58 7:58 అయింది. ఇంకా 3.5 hours, దగ్గర 4 hours అబోవ్ ఉంది. ఈ 4 hours లో ఇంకా ఎంతమంది వస్తారు, నా ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇప్పటికి టుడే ఇన్కమ్ అనేది నా ఇన్కమ్ 4,314 రూపాయలు ఈ రోజు నాకు వచ్చినటువంటి ఇన్కమ్. టుడే ఇన్కమ్ మీద ఓపెన్ చేసి చూపిస్తా. మీరేదో 10 మందిని జాయిన్ చేసుకుంటారు లేదా 20 మందిని జాయిన్ చేసుకుంటారు అని మీరు అనుకోవచ్చు కాక, ఇది నాకు వచ్చినటువంటి ప్యాసివ్ ఇన్కమ్ అండి. నేను ఒక టీంని బిల్డ్ చేసుకున్నా, ఆ టీంలో ఎక్కడో చోట జాయినింగ్ జరుగుతూ పోతున్నాయి, దాని నుంచి వచ్చినటువంటి నాకు ఇన్కమ్ చూసుకోవచ్చు. టీమ్ లెవెల్ కమిషన్ ఉంది 231 రూపాయలు. ఈ టీమ్ లెవెల్ కమిషన్ అనేది నాకు 20 లెవెల్స్ మీద మొబైల్ రీఛార్జ్ తోటి నాకు వచ్చినటువంటి ఇన్కమ్. నా టీంలో వాళ్ళు
మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే వచ్చినటువంటి ఇన్కమ్. నేను ఇక్కడ ఈరోజు మొబైల్ రీఛార్జ్ కూడా చేయలే. సెల్ఫ్ కమిషన్ 0, సైన్అప్ బోనస్ 0. అంటే నేను సైన్అప్ బోనస్ నుంచి యాక్టివేషన్ చేయలే, ₹1 రాలా. సెల్ఫ్ కమిషన్, నేను మొబైల్ రీఛార్జ్ ద్వారా నాకు కమిషన్ ఏదీ లేదు. టీం ద్వారా నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత? ₹231 ఈ రోజు అండి. ఇదే టీం లెవెల్ కమిషన్ ₹231 ఈ రోజు రీఛార్జీల ద్వారా వచ్చినటువంటి కమిషన్. ఇదిగోండి 8 గంటలకి, ఇప్పుడే జస్ట్ 8 అయింది. 6 సెకండ్లకి, 8 గంటల 6 సెకండ్లకి 5 సెకండ్లకి ఒక వ్యక్తి రీఛార్జ్ చేశారు. 7వ లెవెల్లో ఇన్కమ్ వచ్చింది. 7వ లెవెల్లో మళ్ళీ 7:59, 56 సెకండ్లు 7వ లెవెల్లో చేశారు. 15వ లెవెల్, 12వ లెవెల్, 14, 8 ఈ రకంగా 20 లెవెల్స్ మీద నాకు మార్నింగ్ నుంచి వచ్చినటువంటి రీఛార్జ్ కమిషన్ ₹231. ఇక నెక్స్ట్ టీమ్ లెవెల్ రిఫరల్. టీమ్ లెవెల్ రిఫరల్ అంటే నా కింద 20 లెవెల్స్ మీద జాయినింగ్స్ మీద వచ్చినటువంటి ఇన్కమ్. టీమ్ లెవెల్ రిఫరల్ అనమాట. 12వ లెవెల్లో ₹5, అంటే 5 నుంచి 20వ లెవెల్ వరకు ₹5, 599 తోటి జాయిన్ అయితే 12వ లెవెల్లో 599 తోటి జాయిన్ అయ్యారు, ₹5 వచ్చింది. 16వ లెవెల్ ₹10, అంటే 1199 ప్యాకేజ్ తోటి జాయిన్ అయ్యాడు. 20వ లెవెల్ చూడండి, 20వ లెవెల్లో ₹10, ఇక్కడ కూడా 1199 తోటి జాయిన్ అయ్యాడు, ₹10 వచ్చింది నాకు. ఈ రకంగా 20 లెవెల్స్ మీద జాయినింగ్స్ మీద 7:40కి జాయినింగ్ జరిగింది, 16 సెకండ్లకి. 7:40, 16 సెకండ్లు. 7:40, 21 సెకండ్లలో అయ్యేసరికి మళ్ళీ 6వ లెవెల్లో ఒక వ్యక్తి జాయినింగ్. 7:41, 33 సెకండ్లలో 14వ లెవెల్. ఈ రకంగా నిమిషానికి జాయినింగ్స్, 5 నిమిషాలకి జాయినింగ్స్, ప్రతి సెకండ్కి జాయినింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఈ రకంగా 20 లెవెల్స్ మీద నాకు వచ్చినటువంటి కమిషన్ ₹4060. రాయల్టీ ఇన్కమ్ అండి. నేను చెప్పాను కదా, నేను ఏ ర్యాంక్ అయితే అచీవ్ అయ్యానో దాని ముందున్నటువంటి ర్యాంక్ కూడా ప్రతిరోజు వస్తుందని చూసుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్. సిల్వర్ ర్యాంక్ 9వ తారీఖు అండి. ఇవాళ 9వ తారీఖు ఇన్కమ్ ఎంత వచ్చింది? ₹42. ఇక్కడ బ్రాంజ్ ర్యాంక్ ₹6. సపోజ్ బ్రాంజ్ ర్యాంక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? మీరు అనుకోవచ్చు ఏంది ఎంత తక్కువ అని. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలండి కంపెనీ. మీకు టీం చూపిస్తా, టోటల్ టీం కూడా. అందులో ర్యాంక్ వైజ్ చూడండి. టోటల్ బ్రాంజ్ ర్యాంక్ నా అండర్లో ఎంతమంది ఉన్నారు అనేది చూడండి. 1200, 1225 మంది బ్రాంజులు. 1225 మంది బ్రాంజులు ఉన్నారు. 144 మంది సిల్వర్, 14 మంది గోల్డ్ మెంబర్స్ ఉన్నారు, 2 ప్లాటినం అయిన వాళ్ళు ఉన్నారు. ఇది టీమ్ స్ట్రక్చర్ అనమాట. ఈరోజు ఇన్కమ్ చూసుకోవచ్చు. మళ్ళీ రీఫ్రెష్ చేస్తా, పెరిగి ఉంటుంది చూడండి. ₹4327 ఇందాక, ₹4347 ఇప్పుడు. మాట్లాడినంతసేపట్లో ఒక ₹20 వచ్చింది. నేను ఏమన్నా పని చేసి కష్టపడ్డానా? మీతో మాట్లాడుతూ ఉన్న హ్యాపీగా, జాలీగా మాట్లాడుతూ ఉన్న ఇన్కమ్ వచ్చింది. మరలా రీఫ్రెష్ చేసామనుకోండి, సపోజ్ జాయిన్ అయితే చూడండి, రీఛార్జ్ జరిగింది 43. ఇందాక రీఛార్జ్ ఎంత చెప్పాను? ₹231, ₹233 వచ్చింది. అంటే ₹2 రీఛార్జ్ ఇన్కమ్ పెరిగింది ఈ నిమిషంలోనే. ఇదన్నమాట ఇన్కమ్. జెట్పేలో ప్యాసివ్ ఇన్కమ్. ఒక 6 నెలలు కష్టపడి టీం బిల్డ్ చేసుకుంటే మన ఆదాయం ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, నజీర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ వంశీ సార్, మీరు ఎంత సార్ ఇందులో ఎంత పెట్టారండి అమౌంట్? ఐ విల్ పేడ్ ఓన్లీ ₹1199 సార్. అది కూడా చూపిస్తాను. నేను ప్యాకేజ్ ఏం తీసుకున్నాను అనేది కూడా నేను మీకు ఇక్కడ నా ప్యాకేజ్ చూడండి సార్. సూపర్ ప్రైమ్ 3వ తారీఖు 3వ నెల, అంటే ఎగ్జాక్ట్గా 6 months, దగ్గర ఒక 7 days అనుకోండి. నా ఇన్కమ్ చూడండి, టోటల్ ₹3,94,897. పెట్టింది కేవలం ఎంత అండి? ₹1,199. ఇప్పటి వరకు 6 నెలల్లో సంపాదించింది ₹3,94,897. అంటే నెలకు ఒక 60,000 చిల్లర, 60,000 ప్లస్ మంత్ ఇన్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చూశారుగా. ఓకే, సార్ కూడా ఏం చేయలే, ఇంట్లో కూర్చున్న తర్వాత లేదంటే ఇప్పుడు బయట వెళ్తున్నారులేండి మీటింగ్స్ కోసం. కొంతమంది సార్ నీడ్ ఉంది అంటే హ్యాపీగా వాళ్ళతో పాటు
హ్యాపీగా వెళ్ళేసి దాన్ని గెట్ టుగెదర్ లాగా కొంతమంది లీడర్స్తో కలిసి వాళ్ళతో కొంచెం హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నారు. ఆయన కూడా అంతే, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడము, ఆయన ప్రతిరోజు దాన్ని ఏమంటారు మన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడము, ఇలాంటివే. కొండకేం రాళ్ళు మొయ్యలే, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సరేలే, ఆయన గురించి పక్కలో పెట్టిన ఇంతసేపు మాట్లాడిన వాళ్ళందరూ అర్థం చేసుకో, మినిమం ఇన్కమ్ తీసేసుకుంటున్నారు, మంచి ఇన్కమ్ తీసేసుకుంటున్నారు. నెలకు 30,000 అన్న పెద్ద విషయమే. మనం 15,000 కోసం ఎంత ఇబ్బంది పడుతున్నది నేను చెప్పను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ మీటింగ్ టుడే. శ్రీను సార్, సిల్వర్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మిమ్మల్ని అన్మ్యూట్ ఇచ్చాను. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జెడ్5 ఫ్యామిలీ. మీ యొక్క ఫ్యూ వర్డ్స్ షేర్ చేయండి సార్. శ్రీను గారు. హాయ్ సార్, అందరికీ కూడా జెడ్5 డే అండి. సో నేను ఫస్ట్ నా అప్లైనర్ రామ్జీ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. తర్వాత మాటల మాంత్రికుడు మన వంశీ సార్ అండ్ నజీర్ సార్, మన తెలుగు రాము గారికి, ప్రవీణ్ సార్కి, అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే జెడ్5 వారియర్స్. సో నిజంగా సైనికులు అయితే యుద్ధం వచ్చినప్పుడే పరిగెడతారు సార్, కానీ ప్రతి నిమిషం యుద్ధం చేస్తున్నాం. సో అందరూ బాగుండాలని యుద్ధం. సో నేను ఈ ఫ్యామిలీలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైతే నేను ఈ రోజుకి 15,000 తీసుకున్నాను సార్. సో నేను 1199తో జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ నేను 1199 సార్? అవును సార్, 1199 1199. సో నేను కాదు డేట్ ఎప్పుడు వచ్చారు? డేట్ నేను వచ్చి ఓకే, లెట్ ఇట్ బి 2 months 3 months అలా. డేట్ మర్చిపోయినా, అంతే సార్, 2 months సార్. అయితే నాకు మంచి పైన ఆ డైమండ్ మన సార్ ఏవో గారు ఉండడం వల్ల ఆయన ప్లానింగ్ చెప్పారు. మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఎన్ని కావాలని కాకుండా ఒక 15 members కంపెనీ అది ఆ ప్లానింగ్ గురించి ఏం అవసరం లేదు సార్, ప్లీజ్ డోంట్ మైండ్. ఆ ప్లానింగ్ వద్దు, ఎందుకంటే కొంతమంది కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. మీ హ్యాపీనెస్ షేర్ చేయండి. మీరు ప్లాన్ చేసుకోండి, మంచి ఇన్కమ్ తీసుకోండి అని చెప్పారు. సో నేను అదే రూట్ ప్లాన్ చేస్తూ నేను మంచి ఇన్కమ్ తీసుకున్నాను సార్. చాలా బాగుంది. నేను ఫస్ట్ జెడ్5 ఏంటి ఇది లాస్ట్ లెటర్ కదా అనుకున్నాను సార్ నేను, కానీ ఏ నుంచి జెడ్ వరకు అన్ని దీంట్లో ఉన్నాయని నాకు తర్వాత అర్థమైంది సార్. సూపర్ అది సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీకు ఒక క్లారిటీ ఇస్తాను సార్, మీకు కావచ్చు సార్, మీరు మీ అప్లైన్ గారికి కావచ్చు, ఒక్క క్లారిటీ ఇస్తాను సార్. అంటే మీ అంత నాలెడ్జ్ అంటే ఐ డోంట్ మైండ్, అలా కాదు, నాకు తెలిసింది చెప్తాను, మీకు తెలిసింది మీరు చెప్పారు కాబట్టి ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి. జెడ్ కదా లాస్ట్ కదా అనుకుంటున్నారు. ఒక్క విషయం ఏమంటే దాని తర్వాత ఇంకేం లేదు అన్నట్టుగా అక్కడ మనకు ఇంకొక మీనింగ్ ఉంటుంది. సార్ భలే చెప్పారు, జెడ్ అంటే అన్ని ఉన్నాయి, A to Z అని అంటూ. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. కొంతమంది ఏంటంటే సరే మనం 15 కదా, మనం 20 కదా ప్లాన్ చేసుకున్నాం, మిగతా అది కిందికి అలా పోతే అన్నట్టుగా కొంతమంది ప్లాన్ చేస్తారు. తప్పు లేదు సార్. వాస్తవానికి ఏమవుతుంది తెలుసా, ఏదైతే మీరు అచీవ్ అవుతారో, నేను లీడర్స్గా చెప్తున్నాను, ఏదైతే అచీవ్మెంట్ మీరు తీసుకుంటారో అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అది మనం ఎక్కువ మంది వచ్చే కొద్దీ కొంచెం తగ్గుతా వస్తుంది. ఎందుకంటే డిపెండ్ ఎప్పుడు కానీ మన వర్కింగ్ ఇన్కమ్ పైన డిపెండ్ అయితే ఆ ఇన్కమ్ ఆ మజానే వేరే. అది రేపొద్దున ఏమవుతుందంటే ఆ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఏమవుతుందంటే రేపొద్దున వాళ్ళ రీఛార్జెస్ కావచ్చు, మనకి ఇంకా ఉన్న సర్వీసులు అన్నీ వచ్చాయి అనుకోండి, ఏదైతే మీరు సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు కదా, అది పనికిరాదు సార్. వాస్తవం చెప్తున్నా. ఎందుకు పనికిరాదంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వదిలేసి అక్కడి నుంచి కిందికి వెళ్ళాం అనుకోండి, ఒక్క కిందికి వెళ్ళిపోయినా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పకూడదు ఇవన్నీ వాస్తవానికి. నాకు ఇప్పుడు ఓపెన్గా చెప్తాను, మన వంశీ సార్కి 20 లెవెల్లో 500 యాక్టివ్ ఉన్నాయి టీమ్స్, 500 యాక్టివ్ టీమ్. నాకు ఏమవుతుంది 21కి వెళ్ళిపోతుంది, ఒక్క రూపాయి ఎక్కడి నుంచి రాదు. అదే ఎగ్జాంపుల్ నేను కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే అలా ఆ లెవెల్ మిస్ కాకుండా ఫస్ట్ లెవెల్ అనేది ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ 5,000 మంది కూడా మనకు 19కి 20కి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు చేసే ఏదైతే వ్యాపారం ఉందో దానిపైన మనకి ఇన్కమ్ వస్తుంది. రేపు పొద్దున్న ఇది ఫ్యూచర్ ప్లానింగ్ సార్. ఇప్పుడు వచ్చామా కరెక్ట్ స్ట్రక్చర్ వేసుకుని కొట్టామా డబ్బులు తీసుకున్నామా అనేది కాదు సార్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు బ్రాంజ్గా కావచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ స్ట్రక్చర్ ఫస్ట్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంటే ఆడికి ఇన్కమ్ అంత ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు తెలియదు సార్, 1 year తర్వాత మీరే చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ క్లోజ్ చేద్దాం. కొంతమంది హ్యాండ్ రేస్ చేస్తున్నారు. సార్ ప్రభాకర్ గారా సార్, హ్యాండ్ రేస్ చేయమనండి సార్. హైదరాబాద్ నుంచి ఒక్కసారి రేజ్ చేయమనండి సార్ ప్రభాకర్ గారు.
సార్ ప్రభాకర్ గారు హ్యాండ్ రైజ్ బ్రాంజ్ చేయండి, మీరు బ్రాంజ్ మాట్లాడండి. సార్. బ్రాంజ్ ప్రభాకర్ గారు ఒకటే సార్, దయచేసి ఎవరైనా గౌరీశంకర్ గారు వచ్చారు సార్, ఒకటి దయచేసి ఏం అనుకోకండి. ఎందుకంటే మీరు పేరు పక్కలో ఇప్పుడు శ్రీను గారు వాస్తవానికి నాకు తెలియదు, ఇప్పుడు సార్ మాట్లాడే వరకు నాకు అర్థమైంది. నేను ఏం చెప్తున్నానంటే ఆయన సిల్వర్ అని హ్యాండ్ రైజ్ చేయడంతో నాకు ఒక అచీవ్మెంట్ కనపడి నేను చెప్పాను. ఓకేనా, రెగ్యులర్ గా మీటింగ్ మీరు వస్తూ ఉండి మీరు మాట్లాడుతుంటే అది కూడా మనకు కనబడుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు పేరు మీరు అక్కడ చేంజ్ కాకపోతే ఇన్వైట్ చేయలేము సార్, దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే ఇక లీడర్ ఎవరైతే ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళ గురించి ఇక్కడ డిస్కషన్ ఉంటుంది, వాళ్ళు ఒక రోల్ మోడల్ లాగా. అదే విధంగా ఏంటంటే కొత్త వాళ్ళకి ఒక సెషన్ ఉంటుంది సార్, డౌట్ సెషన్. వాస్తవానికి రేపు తెలుగు సెషన్ కదా, మన్నాడు మేబీ ప్లాన్ చేస్తాం సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభాకర్ గారు వచ్చారండి సార్. ప్రభాకర్ సార్ మీరు ఫోన్ చేసి చెప్పండి సార్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. నేను అప్పటి వరకు గౌరీశంకర్ గారు ద గ్రేట్ లీడర్ ఈ మధ్యలో రాక్ అండ్ రోల్ చేస్తున్నారు. ఈ మధ్యలో రాక్ అండ్ రోల్ చేస్తున్నారు యాజ్ ఏ దాన్ని ఏమంటారు, మనకు ఒక మంచి హోస్ట్ లాగా మన లాంగ్వేజెస్ కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా కంపెనీలో మంచి గుర్తింపు తీసుకున్నారు. ద గ్రేట్ డైనమిక్ లీడర్. వెల్కమ్ సార్, వెల్కమ్ గౌరీశంకర్ గారు, హైదరాబాద్. థ్యాంక్ యూ నజీర్ గారు. సో వండర్ఫుల్ సెషన్, చాలా బాగా జరిగింది. యాజ్ యూజువల్ ఆల్వేస్ ద బెస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మన వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ ఆల్. అండ్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. చాలా బాగా ప్రెజెంటేషన్తో పాటు లైవ్గా కూడా ఇన్కమ్ ఏ రకంగా వస్తుందో కూడా చూపించారు. సో ఇవన్నీ మనకు ఇన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు మనం పని చేయడానికి వెనక్కి వెళ్ళకూడదు. ఈ అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు ఆ డోర్ తీయకున్నా కనీసం విండో కిటికీ అన్న ఓపెన్ చేసి పెట్టారు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి రూపంలో కావచ్చు, నారాయణ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, అరే డోర్ బంద్ ఉందని కిటికీ నుంచి చూస్తే కూడా మన ఇల్లు అంతా బ్రహ్మాండంగా కనకవర్షం కురుస్తుంది అనమాట. సో అట్లాగే జెడ్పే కూడా మీరు డోర్ తీసి పని చేశారా లేదా అని స్మార్ట్గా కనుక పని చేస్తారు, ఒక 15 మందిని తర్వాత ఒక 4గురితోని కలిసి పని చేస్తున్నాం అనుకోండి, చక్కగా ఒక మెట్టు తర్వాత ఒకటి తర్వాత ఒక్కొక్కటి 1 మంత్ బ్రాంజ్కి తీసుకున్నారనుకోండి, ఇంకో మంత్ సిల్వర్, ఇంకో మంత్ ప్లాటినం, గోల్డ్, ప్లాటినం. దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ ప్లాటినంది ఇన్కమ్ ఇందాక చూస్తా ఉన్నాము, అరుణపట్టు 1,87,000 దాకా ఓన్లీ రాయల్టీ ఇన్కమే కనిపిస్తా ఉంది. 1,80,000 మనకు రావాలంటే బయట ఎంత కష్టపడాలి, ఇట్లా జరుగుతుంది. నేను ఒక 90,000 శాలరీకి కూడా జాబ్ చేస్తున్నాను, ఈ మధ్యనే రిజైన్ చేశాను. కానీ 90,000 జీతం ఇస్తున్నందుకు ఒక రకంగా టార్చర్ ఉంటుంది, అది మనం బయటికి చెప్పలేము. ఈయనకు ₹1,00,000 దాకా జీతం ఇస్తున్నాము అన్న ఫీల్ తోని వాళ్ళు పని మీద పని, అసలు మీరు ఇల్లును మర్చిపోతారనమాట. వర్క్ అట్లుంటుంది. రకరకాల ఫీల్డ్లో రకరకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు జాబ్ పరంగా. అయితే ఇప్పుడు మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఇంపార్టెన్స్ ఎంత అంటే మన మొబైలే చూపిస్తాం. చాలా మందికి, అంటే ఎక్కువ మందికి కాకుండా కానీ చాలా మందికి 2 సిమ్లు ఉంటాయి. సో అంటే ఒక సిమ్ పని చేయక ఇంకో సిమ్ అని కాదు, వాళ్ళ అలవాటు పరంగా వాళ్ళ బిజినెస్ పరంగా 2 సిమ్ పెట్టుకుంటారు. అట్లాగే మనం ఒక దగ్గర జాబ్ చేస్తున్నా ఇంకో ఎర్నింగ్స్ ని కూడా ఎందుకు కనెక్ట్ చేయకూడదు? సూపర్. ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక కార్ కూడా ఉందండి, ప్రతి కార్కి ఒక స్టెప్నీ ఉంటుంది. స్టెప్నీ ఎందుకు ఉంటుంది? పంచర్ అవుతుందా ఏంటి? రోడ్ల మీద ఏమన్నా రోడ్లు బాగాలేదా? ఏదన్నా అవసరం పడితే స్టెప్నీ అనేది సపోర్ట్ చేస్తుంది, మన గమ్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది, గమ్యాన్ని చేరేటట్టు చేస్తుంది అనమాట. అట్లా ఒక కార్ డిజైన్ చేసిన వాడే ఒక ఎక్స్ట్రా టైర్ పెట్టాడు, ఎక్స్ట్రా స్టెప్నీ పెట్టాడంటే మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి? కనీసం ఒక్క అడిషనల్ ఇన్కమ్ 5-10 వేలు 20,000 నెలకు వచ్చేటట్టు ఏదైనా ఏర్పాటు చేసుకోవద్దా? ఆ 10 గంటల పని అదే చేస్తుండాలనా? అది బిజినెసా షాపా ఒకటే, పొద్దున వెళ్తే రాత్రి దాకా అదే కదా. సో ఎప్పుడు ఫ్యామిలీకి టైం ఇస్తాడు, ఎప్పుడు తనకు తాను టైం ఇస్తాడు, తిన్నడా లేదా అడిగేటోడు ఉన్నాడు ఆఫీసులల్లో, పని అయిందా లేదా అదే ఉంటుంది అనమాట. సో ఒకప్పుడు పని విధానం వేరు, పని వేళలు వేరు, ఆ టైమింగ్స్ వేరు. ఇప్పుడు అంత లైఫ్ స్టైల్ మారిపోతుంది, పని విధానం వేరైపోయింది, పని చేసే టైంలో పొద్దున చేసే పని రాత్రి, రాత్రి పనులు పొద్దున్న, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే జాబ్ పరంగా ఇన్సెక్యూరిటీ ఉన్నది, జాబ్స్ కూడా అవైలబిలిటీ లేవు, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా కంపెనీస్ ఎటువంటివి అనేది సెలెక్షన్ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు అట్లా మనకు జెడ్పే ఇంత చక్కగా వచ్చిందంటే చాలా మంది ఉదాహరణ చెప్తారు, అరటిపండు ఒలిచి ఇచ్చినట్టు ఉంటుంది అనమాట.
వాళ్ళు అట్లా ఫ్రూట్ జ్యూస్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఫ్రూట్స్ కూడా కాదు, ఫ్రూట్స్ కట్ చేసి తినమని కాదు, జ్యూస్ రూపంలో మనకు ఒకటి గ్లాస్ రూపంలో ముందుకు పెట్టారు. అది తీసుకోవడమే మన బాధ్యత. సో ఇక్కడ జెడ్పీ నచ్చినా నచ్చకున్నా ఫస్ట్ మొదలు పెట్టండి పని, తర్వాత ఆటోమేటిక్గా నచ్చుతుంది. జెడ్పీ మన మీద కనక వర్షం కురిపిస్తూ ఉంటే అంబ్రెల్లా పట్టుకోవడం కాదు, ఆ వర్షంది ఎంజాయ్ చేయాలి. సో మేమందరము దీంట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వర్క్ పరంగా కావచ్చు, అమౌంట్ పరంగా కావచ్చు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతా ఉన్నాము. నేను ఇప్పుడే ఒకటి క్యాల్కులేషన్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 52,000 రూపీస్ నేను ఏం చేశాను ఆల్రెడీ. ఈ 52,000 ఒక 120 రోజులు ఇట్లా డివైడ్ చేసుకుంటే మనం పని చేసినవి ఒక 150 రోజులు అయిందనుకోండి. నేను వచ్చి స్టార్టింగ్లో మిగతా వాళ్ళలాగానే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాము. కానీ పర్ డే 400 రూపీస్ వచ్చింది నాకు, నేను ఆ రోజు పని చేసినా చేయకున్నా ఈ 150 రోజులలో. సో నెక్స్ట్ ముందు ముందు అమౌంట్ యాడ్ అవుతా ఉంటుంది. మనం పని చేసిన రోజులు, పని చేయని రోజులు కూడా చూసుకుంటే డైలీ 5,000 రూపీస్, 10,000 రూపీస్ వచ్చిన క్యాల్కులేషన్స్ వస్తాయి మనకు ఎట్ ద ఎండ్. సో ఇప్పుడు ఖచ్చితంగా మనము సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకునే వాళ్ళకు కొంచెం టైము, ఇక్కడ పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పేది ఏం లేదు. ఇప్పుడు సార్ చెప్పారు, హాఫ్ అన్ అవర్ చెప్పారు, బాగా చెప్పారు. హాఫ్ అన్ అవర్ సబ్జెక్ట్ని మనం 10 నిమిషాల్లో కూడా ఇతరులకు షేర్ చేయొచ్చు. సో అంతే సింపుల్గా వర్క్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీరందరూ కూడా బియాండ్ ప్లాటినం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు తొందరగా బ్రాంజ్ కావాలి, బ్రాంజ్ అయిన వాళ్ళు సిల్వర్ కావాలి, సిల్వర్ వాళ్ళు గోల్డ్, గోల్డ్ వాళ్ళు ప్లాటినం, ప్లాటినం వాళ్ళు డైమండ్ దిశగా ప్రయాణం చేయాలి అని కోరుకుంటూ, మీరందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలి. మీతో పాటు మీలో కూడా నేను ఉండాలి. అట్లాగే టీమ్ సపోర్టు ఎక్కడ మరవకండి. టీమ్స్ చాలా బాగా వస్తున్నాయి. మన టీంలో ఎవరు ఎక్కడ సపోర్ట్ చేసినా ఎంకరేజ్ చేయండి. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు డౌన్లైన్ టీం అంతే మంచిగా దొరికింది, అప్లైన్ టీమ్స్ కూడా అట్లాగే ఉన్నాయి. సో సీనియర్స్, సూపర్ సీనియర్స్, అప్లైన్స్ చాలా కోఆపరేటివ్. అట్లాగే డౌన్లైన్స్ లో కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వర్క్ చేస్తూ ఉన్నారు. సక్సెస్ నాకన్నా ముందే గోల్డ్ అయిపోయేటట్టున్నాడు ఒక వారం రోజుల్లో ఒక పర్సన్. ఆ తర్వాత ఇంకో పర్సన్ ప్లాటినంకి రెడీ అవుతున్నాడు, ఇంకో పర్సన్కి డైమండ్కి ప్లానింగ్లో నడుస్తూ ఉన్నది. చూడండి ఎంత చక్కగా మనం వర్క్ చేస్తే అటువంటి టీం కూడా మనకు తోడ్పడదు, నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నజీర్ గారు, వంశీకృష్ణ గారు, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అట్లాగే సలోమి గారు నాకు ఈ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు, తనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, జెడ్పీ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గ్రేట్ సార్, గ్రేట్. అదేవిధంగా మనతో పాటు ద గ్రేట్ లీడర్, ఆల్మోస్ట్ మంచి ప్లాన్ ప్రజెంటేషన్ కూడా కంపెనీ జూమ్లో కూడా ఇస్తూ ఒక మంచి ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. శ్రీనివాస్ వెలిశెట్టి గారు, వెల్కమ్ సార్, వెల్కమ్. అన్మిట్ ఆల్రెడీ ఇచ్చాను సార్. వెల్కమ్, వెల్కమ్ టు జెడ్పీ ఫ్యామిలీ. మీ యొక్క పీ వర్డ్స్ షేర్ చేయాల్సింది కోరుకుంటున్నాను. దిస్ ఈస్ ద లాస్ట్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జెడ్పే అనేది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. సో ఎంత ఎక్సలెంట్ అంటే ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనం యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఒక పని చేస్తే ఇక్కడ 16 రకాలుగా ప్యాసివ్ ఇన్కమ్ రాబోతుంది. సో జెడ్పే, ఈట్ జెడ్పే, లెర్న్ జెడ్పే, ఎర్న్ జెడ్పే, సో మెనీ జెడ్పే. అంటే మన అదే దృష్టితో మనం చూస్తే దీంట్లో ఎక్సలెంట్గా ఆపర్చునిటీ ఉంది. కానీ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు, సపోజ్ సూర్యవంశ్ గారు ఉన్నారు, 12 lakhs ఎర్న్ చేశారు. ఇంకా చాలా మంది లక్షల్లో ఎర్న్ చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళ ఇన్కమ్ వస్తుందని. సో ఫోకస్ ఆన్ టీమ్, ఫోకస్ ఆన్ గోల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నజీర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అని చెప్పాను, బట్ ఒక్క పర్సన్ తీసుకుంటున్నాను సార్. సార్ రావు గారు ఫ్రమ్ కర్ణాటక, ద గ్రేట్ లీడర్. ఒక మంచి ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్లో ఉంటూ ఈ యొక్క యాప్ను పార్ట్ టైంగా బిల్డ్ చేసుకుంటూ ఈరోజు మనతో పాటు ఉన్నారు, కర్ణాటక నుంచి. బట్ తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడతారు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ రావు గారు. సిహెచ్ రావు గారు.
సార్ రావు గారు వెల్కమ్ సార్. అన్మ్యూట్ ఇవ్వలేదా? ఇచ్చానే. సార్ అన్మిట్ ఇవ్వలే సార్. ఎస్ ఇప్పుడు సార్. ఎస్ వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ టు జెట్వే ఫ్యామిలీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఇప్పుడు గౌరీ శంకర్ గారు చెప్పారు సార్ అండి సార్, ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు సార్. అలాగే జడ్పే అన్నది చాలా బాగుంది సార్. ఇది ప్లాట్ఫామ్ చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది. మనం ఎంత వర్క్ చేస్తే అంత అర్న్ చేయొచ్చు దీంట్లో. ఎస్ కొద్దిగా నేను ఇంకొక 2 మెంబర్స్ బ్రౌంజ్ అయితే సార్ నేను సిల్వర్ కి వస్తాను. ఇంకా పెట్టున్నారండి, ట్రై చేస్తున్నా సార్. అలాగే గ్రేట్ సార్, గ్రేట్. మీకున్న షెడ్యూల్లో పార్ట్ టైంలో మీరు బిల్డ్ చేసుకుంటూ ఈ యొక్క యాప్ను షేర్ చేసుకుంటూ మంచి ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు సార్. కర్ణాటక నుంచి మంచి టీం వచ్చింది మీకు. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ వాల్యుబుల్ సజెషన్స్ కావచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు యోధుల్లాగా అన్ని విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు 46 మంది ఉన్నారు. అందరూ డైమండ్స్ సార్, అందరూ డైమండ్స్. దేవుడు అందరినీ డైమండ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. కోరిక అయితే కోరేశాను, కానీ వర్క్ అయితే మీరే చేయాలి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ సార్ లాస్ట్ క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఓకే సార్. అందరికీ ఒకటే చెప్తా అండి, ఇక్కడ ఉన్నటువంటి 46 మంది కూడా లాస్ట్ వరకు ఉన్నారంటే మీకు కసి ఉంది, మీలో సంపాదించాలి అనే తపన ఉంది. కాబట్టి ఒకటే చెప్తా, అవకాశం వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దూసుకెళ్ళిపోవాలి ముందుకి. ఆలోచన లేకుండా, వేరే ఆలోచన లేకుండా వర్క్ మీద శ్రద్ధ పెట్టి ఒక్క 6 months మంచి టీం అండి బిల్డ్ చేసుకోండి. వాళ్ళు రీఛార్జ్ చేసినా వస్తుంది. రాబోయే రోజుల్లో మనకి షాపింగ్ కమిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి మనీ ప్లాంట్ ఇన్కమ్, హ్యాపీ ఇన్కమ్స్ ఉన్నాయి. అవకాశాన్ని ఎవరు వృధా చేసుకోవద్దు. ఎవరైనా దేవుడైనా సరే ఒక అవకాశం చూపిస్తాడు తప్ప డబ్బులు నేరుగా ఇవ్వడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనమే డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని దేవుడి గిఫ్ట్గా మీరు తీసుకోండి, హ్యాపీగా ఉపయోగించుకోండి, సంపాదించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా, అందరికీ గుడ్ నైట్. జై హింద్ ఆల్. జై హింద్ టు ఆల్. జై హింద్ సార్, జై హింద్ టు ఆల్.